హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన మోహిత నవల చదువుకుంటున్నాం కదా. రెండవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. రాత్రి 10 గంటలు దాటింది. మధ్య గదిలో టీవీ చూస్తోంది ఇందు. బెడ్రూమ్లో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు వెంకటయ్య. కుర్చీలో కూర్చుంది సావిత్రమ్మ. ఏమిటి, ఏదో విషయం అర్జెంటుగా మాట్లాడాలి అన్నారు అడిగిందామె. తలుపులు దగ్గరగా వేయి అన్నాడతను. వెంటనే బెడ్రూమ్ తలుపులు దగ్గరికి వేసిందామె. ఇందు పెళ్లి గురించి నెమ్మదిగా అన్నాడతను. అంటే మైత్రేయ మీద నేను ఆశలు వదిలేసుకున్నాను. ఒకసారి అమ్మాయి వలలో పడిన మగవాడెవడైనా జీవితాంతం ఆ మాయలోనే ఉంటాడు, కానీ భార్యను సుఖపెట్టలేడు. కనుక ఇందుకి ఏలూరు సంబంధం ఖాయం చేస్తే ఎలా ఉంటుంది అడిగాడు ఆయన. చిన్నప్పటి నుండి మైత్రేయ గురించి మనకు తెలుసు. అమ్మాయిలంటే ఆమెడు దూరం పరిగెత్తే మైత్రేయ ఓ అమ్మాయి వలలో పడిపోతాడని నేను అనుకోలేదు. ఇదంటే వాడికి కూడా ఇష్టమే. ఏలూరు సంబంధం నిశ్చయం చేసే ముందు మైత్రేయతో మాట్లాడితే బాగుంటుంది సలహా ఇచ్చిందామె. ఎక్కడున్నాడని మాట్లాడాలి? ఒక హంతకుడికి నా కూతుర్ని చచ్చిన ఇవ్వను, పెద్ద గొంతుతో ఆవేశంగా అన్నాడు వెంకటయ్య. ఆ మాటలు హాల్లో టీవీ చూస్తున్న ఇందుకి స్పష్టంగా వినిపిస్తున్నాయి. వెంటనే ఆమె టీవీ ఆఫ్ చేసి చరచర తల్లిదండ్రులున్న గదిలోకి వచ్చింది. మీకిష్టమైనా ఇష్టం లేకున్నా నేను బావనే పెళ్లి చేసుకుంటాను అంది ఇందు. పెళ్లి చేసుకున్న పరువు తెస్తావా అరిచాడు వెంకటయ్య. బావతో నా పెళ్లి జరగకపోతే నాకు పెళ్లి అక్కర్లేదు, చచ్చిపోతాను ఆవేశంగా అంది ఇందు. వాడు ఓ అమ్మాయి వలలో పడిపోయాడు, మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, పరారీలో ఉన్నాడు. రేపో ఎల్లుండో పోలీసులకు దొరికిపోతాడు, జైలుకి వెళ్తాడు. 7 ఏళ్ళో 14 ఏళ్ళో జైలు శిక్ష పడుతుంది. మీ ఇద్దరికి పెళ్ళెలా జరుగుతుందో ఆలోచించు. ఆవేశం కాదు, దేనికైనా ఆలోచన ఉండాలి, అర్థమైందా? నెమ్మదిగా అన్నాడాయన. మైత్రేయ విషయంలో తండ్రి చెబుతున్నవన్నీ నిజాలని నమ్మలేకపోతోంది ఇందు. బావ నిర్దోషి, ఒకే పాపం తెలియదు నిక్కచ్చిగా చెప్పింది ఇందుమతి. ఆ మాటలకు వెంకటయ్యకు బాగా కోపం వచ్చింది. అంతలోనే అతన్ని నిగ్రహించుకుని కూతురికి దగ్గరగా వచ్చి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఒక్కగానొక్క కూతురువే, నువ్వు హాయిగా ఉంటే మేము హాయిగా ఉంటాం. మైత్రేయని కన్న కొడుకులా పెంచాను. వాడంటే నీకన్నా నాకే ఇష్టం. అయినా పాడైపోయిన వాడికి నిన్ను కట్టబెట్టి నీ జీవితాన్ని నేను పాడు చేయలేను. ఆ ఏలూరు సంబంధం వాళ్ళకి రేపే రమ్మని కబురు చేస్తాను. ఈ వారం రోజుల్లోనే నీ పెళ్లి చూపులు, అంతే. తను చెప్పాల్సింది చెప్పేసి గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు వెంకటయ్య. అమ్మా, బలవంతం పెళ్లి చేస్తే ఊరిపోసుకు చేస్తాను. అప్పుడు గాని నీకు నాన్నకు బుద్ధి రాదు కోపంగా అనేసి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది ఇందు. ఎటూ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది సావిత్రమ్మ. శివాలయానికి ఎడమ పక్కనున్న కొబ్బరి తోటలో గట్టు మీద కూర్చున్నారు ఇందు, సరోజ. మగాడిని ఖాళీగా వదిలితే అమ్మాయిల వల్ల పడిపోతారని నేను చెప్పానా? మీ బావ విషయంలో అదే నిజమైంది. నువ్వు ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అడిగింది సరోజ. నువ్వే చెప్పు. మీ బావతో ఒకసారి మాట్లాడితే బాగుంటుంది చెప్పింది సరోజ. ఎక్కడున్నాడో తెలియదు కదా. హైదరాబాద్లో మీ బావ రూమ్మేట్ చంద్రబోస్ ఫోన్ చేస్తే మీ బావ గురించి తెలుస్తుందేమో. గుడ్ ఐడియా. ఇప్పుడే ఫోన్ చేద్దాం. వెంటనే ఇంటికొచ్చి మైత్రేయ పనిచేసే ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫోన్ నంబర్ తీసుకుని ఎస్టీడీ బూత్ దగ్గరకు వచ్చారు. ఎస్టీడీ బూత్ ఆపరేటర్కి ఆ నెంబర్ ఇచ్చారు. వెంటనే లైన్ దొరికింది. చంద్రబోస్ లైన్లోకి వచ్చాడు. ఓసారి మైత్రేయతో చంద్రబోసు తమ ఇంటికి కూడా వచ్చాడు. నందిగామ నుంచి ఇందూరు మాట్లాడుతున్నాను అనగానే చంద్రబోసు వివరాలేవి చెప్పకుండానే గుర్తుపట్టేశాడు. 10 నిమిషాల తర్వాత ఫోన్ పెట్టేసింది ఇందు. 20 రోజులైంది. ఉత్తరం గాని ఫోన్ గాని లేదట. కనీసం తన్న కూడా కాంటాక్ట్ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నాడు. 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేయమన్నాడు చంద్రబోస్. ఈ లోపల ఏదైనా మెసేజ్ తెలిస్తే చెప్తానన్నాడు. చెప్పింది ఇందు సరోజతో. మౌనంగా ఇద్దరూ ఇంటి ముఖం పట్టారు. ఇంటి గేటు వరకు వచ్చి సరోజ వాళ్ళింటికి వెళ్ళిపోగా లోపలికి అడుగు పెట్టింది ఇందు. వరండా మెట్లెక్కుతున్న ఇందుకు తల్లితో మాట్లాడుతున్న తండ్రి మాటలు వినిపిస్తున్నాయి. నువ్వేం చేస్తావో, ఎలా నచ్చ చెప్పుకుంటావో నాకు అనవసరం. అబ్బాయి బుద్ధిమంతుడు, నాకు నచ్చాడు. ముంబైలో వ్యాపారం చేస్తున్నాడు. వాళ్ళకి కట్నం విషయంలో పెద్ద పట్టింపులు లేవు. రేపు ఆదివారం పెళ్లి చూపులు చెప్పేసి పెరట్లోని నూతి వైపు వెళ్ళాడాయన. తల్లి ఏదో ప్రశ్న వేయబోయి లోపలికి వస్తున్న కూతుర్ని చూసి ఆగిపోయింది. రేపు ఆదివారం నీ పెళ్లి చూపులు కూతురు ముఖంలోకి చూస్తూ చెప్పి వంటగదిలోకి వెళ్ళిపోయిందాం. పెళ్లి చూపులట, పెళ్లి చూపులు అంతా మీ ఇష్టమేనా సణుక్కుంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది ఇందు. 55 ఏళ్ల రాజేంద్ర కుమార్ బలంగా దృఢంగా ఉంటాడు. విశాలమైన ముఖం,
ఆ ముఖానికి గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు, పట్టు లాల్చి, పంచ, పోరమేసాలు, ఎడం చేతిలో 555 సిగరెట్ ప్యాకెట్, ఫారిన్ లైటర్. సర్రుమని జీపు మధుమలైలోని ఫారెస్ట్ ఆఫీస్ ముందు ఆగింది. అందులోంచి టీవీగా దిగి దారిలోనికి అడుగుపెట్టాడు అతను. రాజేంద్ర కుమార్ని చూడగానే ఫారెస్ట్ ఆఫీసర్ దేన్రాజు తన సీట్లోంచి లేచి స్వాగతం పలికాడు. ఏం దేన్రాజు, ఏం కదా? అర్జెంటుగా రమ్మని ఫోన్ ఎందుకు చేశావు? కుర్చీలో కూర్చుంటూ అడిగాడు రాజేంద్ర కుమార్. నాకు చెప్పినదంతా నీ నోటితోనే సార్కి చెప్పు. పక్కనే ఉన్న క్లర్క్ వైపు తిరిగి అన్నాడు దేన్రాజు. రాజేంద్ర కుమార్ దగ్గరకొచ్చి చేతులు కట్టుకుని తన దగ్గరకొచ్చి మైత్రేయ అడిగిన వివరాలన్నీ చెప్పాడు క్లర్కు. అతను చెప్పిన విషయాలన్నీ మౌనంగా విన్నాడు రాజేంద్ర కుమార్. వాడి పేరు అడిగాడు ఆయన. తెలీదు సార్. వాడే అనుకుంటా. మాండ్యాలోని ఇంటికి కూడా వెళ్ళి మా పనివాడిని నా గురించి వివరాలు అడిగాడట. సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు ఆయన. ఏసీబీ వాడో ఎక్సైజ్ వాడో హైదరాబాద్ నుంచి వచ్చాడేమో. టేబుల్ మీద ఉన్న 3 సిగరెట్ ప్యాకెట్లోంచి సిగరెట్ తీసుకుంటూ అన్నాడు ఫారెస్ట్ ఆఫీసర్ దేన్రాజు. మనకు తెలియని సిబిఐ వాళ్ళు ఎక్సైజ్ వాళ్ళు ఎవరున్నారు? సాలోచనగా అన్నాడు ఆయన. వాళ్లకు మీ డీటెయిల్స్ ఎప్పుడో తెలుసు, ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు దేన్రాజు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్ గురించి వాడికి నువ్వే చెప్పావా? క్లర్క్ను అడిగాడు రాజేంద్ర కుమార్. లేదు సార్. వెంటనే అబద్ధం ఆడేశాడు ఆ క్లర్కు. వాడు గెస్ట్ హౌస్కి వెళ్ళుంటాడా? ఎలా వెళ్ళగలడు? నీకు తెలుసా? ఎమ్మెల్యే రవీంద్రనాథ్ మర్డర్ అయ్యాడు దేన్రాజుతో అన్నాడు రాజేంద్ర కుమార్. తెలుసు సార్. ఎవరు చేసుంటారంటావు? నాకేం తెలుసండి బాబు. నేను ఫారెస్టోడిని, పోలీసోడిని కాదు. ఆ సమయంలో రాజేంద్ర కుమార్కి మోహిత గుర్తుకొచ్చింది. నెల రోజుల క్రితం ఆమె తనతో గొడవ పట్టడం, తను స్వతంత్రంగా బతుకుతానని గెస్ట్ హౌస్ నుంచి మైసూరు వెళ్ళిపోవడం, తను ఆమెకిచ్చిన మైసూర్ ఫ్లాట్లో మర్డర్ జరగడం, అందులోనూ తన ఫ్రెండ్ అయిన రవీంద్రనాథ్ మర్డర్. ఆ మర్డర్ మోహితే చేసిందా? పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకుంది? ముందు జాగ్రత్త చర్యగా మోహిత రాజేంద్ర కుమార్ పేరు మీద మారుతి కారు బుక్ చేసి తీసుకుందనే విషయం అతనికి తెలియదు. ఫారెస్ట్ గెస్ట్ హౌస్కి వెళదాం పదా. వాడెవడో మనకు తెలిస్తే ఏం చేయాలో ఆలోచిద్దాం. కుర్చీలోంచి లేస్తూ అన్నాడు రాజేంద్ర కుమార్. పదండి. లేచి నిలబడ్డాడు ఫారెస్ట్ ఆఫీసర్ దేన్రాజు. ఇద్దరూ బయటకొచ్చి జీప్ ఎక్కారు. సాయంత్రం 4 గంటలు దాటింది సమయం. ఇక్కడకు దగ్గరలో బురదగుంట అనే ఏరియా ఉంది. ఆ బురదలో స్నానం చేయటం నాకిష్టం. ప్రకృతి ఆశ్రమాల్లో కూడా అవలంబించే ప్రక్రియే ఇదే. నువ్వెప్పుడైనా బురదలో స్నానం చేశావా? అడిగింది మోహిత. లేదు, పన్నీటి స్నానం కూడా చేయలేదు జోక్గా అన్నాడు మైత్రేయ. మన పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి పన్నీటి స్నానాలు చేద్దాంలే. జంటగా బాత్రూంలో స్నానాలు చేయడం నాకిష్టం నవ్వుతూ చెప్పిందామె. మరో అరగంట తర్వాత ఇద్దరూ జలపాతానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న బురదగుంట దగ్గరున్నారు. దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో నేలంతా ఎర్రని బురద. అడవిలో ఇన్ని విచిత్రాలుంటాయని నాకు తెలీదు అన్నాడు మైత్రేయ. ఈ బురదలో ప్రతి పున్నమి నాడు గిరిజన పురుషులు సామూహికంగా స్నానాలు చేస్తారు. ఎందుకో తెలుసా? ఎందుకు? సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని. అలాగే అమావాస్య రోజుల్లో పిల్లలు లేని గిరిజన దంపతులు ఇక్కడ ప్రణయం సాగిస్తారు. చెట్టు చాటుకి వెళ్లి చీర విప్పి నైటీ వేసుకుని బురద మడుగులోకి దిగిందామె. ఆమె వైపు అలా కళ్ళప్పగిచ్చి చూస్తున్నాడు మైత్రేయ. ఏం చూస్తున్నావు? బురద మధ్యలో నేను కలువ పువ్వులా ఉన్నానా? నవ్వుతూ అంది మోహిత. అంతకన్నా అందంగా ఉన్నావు అన్నాడు అతను. బురద మధ్యలో కూర్చుందామె. 2 చేతులతో ఎర్రటి బురదను తీసుకుని గుండెకు కాళ్లకు రాస్తుంది. బురదలో వెల్లికెలా పడుకుంది. చేసే విచిత్రమైన పనులన్నీ ఎన్నాళ్ళిలా చూడాలి? అసహనంగా అన్నాడు అతను. ఆ 3 మర్డర్స్ అయ్యే వరకు వెంటనే చెప్పిందామె. ఆ ప్లాన్ స్టార్ట్ చేసేది ఎప్పుడు? రేపటి నుంచే. సడన్గా చెప్పానని ఆశ్చర్యపోకు. ఇదే నా పద్ధతి. సాయంత్రం 6 గంటలకు, అంటే ఇంకో 3 గంటల్లో మనం ఇక్కడి నుండి బయలుదేరుతున్నాం. మొదట ఇక్కడి నుండి బయలుదేరుతాం, తర్వాత విజయవాడ వెళతాం చెప్పింది మోహిత. అరగంట తర్వాత బురదలోంచి బయటకొచ్చి జలపాతం దగ్గర స్నానం చేసి గెస్ట్ హౌస్ వైపు నడుస్తున్నారిద్దరు. నిన్నే వాళ్ళ నుంచి పూర్తిగా ప్రేమిస్తున్నాను మైత్రేయ అంది తమకపు చూపులతో మోహిత. నీకు సడన్గా చెప్పి సర్ప్రైజ్ చేయటం అలవాటన్నావు కదా. నిన్ను చూస్తుంటే నీలో నీకు తెలియని ఇంకో మనసు ఉందని నాకు అర్థమవుతోంది అన్నాడు అతను. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నావన్నమాట. అంటే నువ్వు నా మనసుకు దగ్గరగా వస్తున్నావన్నమాట వేదాంతిలా అంది మోహిత. గెస్ట్ హౌస్కు చేరుకున్నారిద్దరు. మరో అరగంటలో మనం ఇక్కడి నుండి బయలుదేరాలి. మరేమాత్రం ఆలస్యం చేసినా ప్రమాదం ముంచుకురావచ్చు. మనల్ని అనుమానిస్తే వెనక ముందు చూడకుండా కాల్చి పడేసి అడవి జంతువులకు ఆహారంగా వేసి చేతులు దింపేసుకుంటాడు. డ్రెస్సింగ్ టేబుల్ ముందు అలంకరించుకుంటూ అంది మోహిత.
నేను రెడీ అన్నాడు అతను. మరో అరగంటకి ఇద్దరు అవసరమైన లగేజ్తో బయటకు వచ్చారు. ట్రైబల్ గ్రామాల మధ్య నుంచి అడ్డదారిలో నడుచుకుంటూ రోడ్ పాయింట్కి వచ్చారు. అక్కడ షెడ్లో రహస్యంగా ఉంచిన కారుని తీసుకున్నారు. ఆ కారు మైసూరు వైపు పరిగెడుతోంది. కారుని మోహిత డ్రైవ్ చేస్తోంది. అప్పటికి సమయం రాత్రి 8 గంటలు. సరిగ్గా అదే సమయానికి అడవిలోని గెస్ట్ హౌస్కి రాజేంద్ర కుమార్ దీన్ రాజుతో సహా వచ్చేశాడు. ఆ రావటం మరో అరగంట ముందు జరిగి ఉంటే అక్కడ 2 హత్యలు జరిగేవి. వచ్చి రాగానే వేరే కార్యక్రమాలేవి పెట్టుకోకుండా మోహిత గురించి, అపరిచిత యువకుడి గురించి గిరిజనుల్ని ఎంక్వైరీ చేయడం ప్రారంభించాడు. అంతకు కొన్ని గంటల ముందు పల్లగిరి గట్టు వెంకటేశ్వర స్వామి ఆలయం గుడిమెట్ల మీద కూర్చున్నారు ఇందు, సరోజ. ఇందు చెప్పినదంతా విన్నాక, అయితే నీ నిర్ణయం ఏంటి అడిగింది సరోజ. మైసూరు వెళ్ళి బావను కలుస్తాను స్థిర నిశ్చయంతో చెప్పిన ఇందు వంకే చూస్తోందా సరోజ. అతను ఎక్కడుంటాడని వెళ్తావు, ఎలా పట్టుకుంటావు, ఇబ్బందులు పడతావు హెచ్చరించింది సరోజ. బావ కలుస్తాడనే నమ్మకం నాకుంది. పల్లెటూరి అమాయకత్వంతో అందామె. ఎక్కడుంటావు? మా నాన్న ఫ్రెండ్ సుధాకర్ బండ్ అని ఆయన మైసూర్లోనే ఉంటారు. క్రితం సంవత్సరం దసరా ఉత్సవాలకు మైసూరు వెళ్ళినప్పుడు మమ్మల్ని నాన్న ఆయన ఇంటికి తీసుకెళ్లారు. ఆయన అడ్రస్ నా దగ్గరుంది చెప్పింది ఇందు. ఎప్పుడు వెళ్తావు? ఇవాళ రాత్రి. విజయవాడ వెళ్ళి మైసూర్ డైరెక్ట్ బస్సు ఎక్కుతాను. బస్టాండ్కి నువ్వు వస్తావా అడిగింది ఇందు. మీ అమ్మకైనా చెప్తావా అడిగింది సరోజ ఆందోళనగా. లేదు, ఎవ్వరికి చెప్పను. చెప్తే వెళ్ళనిస్తుందా? నిన్నడిగితే నాకు తెలీదు అని చెప్పాలి, తెలిసిందా? ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పొద్దు. ఒట్టి సరోజ చేత ఒట్టు వేయించుకుంది ఇందు. మరోసారి ఆలోచించింది. సరోజ మనసులో ఏదో తెలియని భయం ప్రవేశించింది. అదే రోజు రాత్రి ఇందు సూట్ కేసుతో మైసూర్ బయలుదేరింది. మైత్రేయ, మోహిత ఎక్కిన కారు 3:30 గంటల తర్వాత మైసూరు చేరుకుంది. రాత్రి ఇక్కడ హోటల్లో రెస్ట్ తీసుకుని ఉదయాన్నే విజయవాడ బయలుదేరదాం. బై అపార్ట్మెంట్ పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలి. సిఐ చంద్రప్పను కూడా ఓసారి కలవాలి చెప్పింది మోహిత. బస్టాండ్ ప్రాంతంలో ఉన్న హోటల్ రెయిన్బో వైపు పోనిచ్చింది కారుని. హోటల్ రూమ్లోకి వెళ్ళాక డ్రింక్ బాటిల్ని, మంచిని తెప్పించింది. కావాలని ముందు జాగ్రత్తగా వేరే పేరు మీద రూమ్ బుక్ చేసింది. నేను 2 గంటల్లో వచ్చేస్తాను, అంతవరకు నీ కంపెనీ, నీ డ్రింకే, ఓకే? రూమ్లోంచి బయటకు వెళ్ళిపోయింది మోహిత. టీవీ చూస్తూ డ్రింక్ తాగుతున్నాడు మైత్రేయ. ఒక దశ దాటాక ఆలోచించడం అనవసరం. ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుంది అనే స్థితి ఎవరికైనా ఎప్పుడో ఓసారి వస్తుంది. ప్రస్తుతం ఆ స్థితిలోనే ఉన్నాడు మైత్రేయ. అతనికి అకస్మాత్తుగా హైదరాబాదులోని తన కొలీగ్ రూమ్మేట్ చంద్రబోసు జ్ఞాపకానికి వచ్చాడు. హోటల్ నుంచి బయటకు వచ్చి ఎస్టీడీ బూత్ నుంచి హైదరాబాద్కు ఫోన్ చేశాడు. అప్పటికి 20 నిమిషాల క్రితమే చంద్రబోసు డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్ళాడని ఆపరేటర్ చెప్పడంతో నిరాశకు గురయ్యాడు మైత్రేయ. ఆ ఆపరేటర్కు తానెవరో ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడో చెప్పలేదు మైత్రేయ. 11:30 ప్రాంతంలో రూమ్కి వచ్చింది మోహిత. ఎనీథింగ్ స్పెషల్ న్యూస్ అడిగాడు మైత్రేయ. రవీంద్రనాథ్ మర్డర్ కేసుని సిబిసిఐడికి అప్పగిస్తున్నారట, కొంచెం జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు సిఐ చంద్రప్ప. వైదిబై నీకోసం నందిగామ నుంచి మీ మేనమామ వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళాడట. ఆ మాటకు ఉలిక్కి పడ్డాడు మైత్రేయ. తన విషయం తెలిసి మేనమామ ఎంత బాధపడ్డాడో. తన మేనమామని కలుసుకుని ఏం జరిగిందో చెప్తే విజయవాడ వెళ్ళాక వీలైతే అక్కడి నుంచి వెళ్ళాలి మనసులోనే అనుకున్నాడు మైత్రేయ. సరిగ్గా ఉదయం 7:30 గంటలు మైసూర్ బస్టాండ్లో నందిగామ నుంచి వచ్చిన బస్సు ఆగింది. అందులోంచి సూట్ కేసుతో దిగింది ఇందు. మెయిన్ ఎంట్రన్స్లోంచి బయటకు వచ్చి ఆటో స్టాండ్ వైపుగా నడిచింది. సరిగ్గా అదే సమయంలో హోటల్ రెయిన్బో గేట్లోంచి మారుతి కార్ బయటకు వచ్చింది. డ్రైవింగ్ సీట్లో మోహిత కూర్చుంది. పక్కన కూర్చున్నాడు మైత్రేయ. సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్యారలైజ్ కావడంతో వాళ్ళంతగా భయపడటం లేదు బయటకు వెళ్ళడానికి. గేర్ మార్చింది మోహిత. బస్టాండ్కి వెళ్లే జంక్షన్లో ట్రాఫిక్ ఐలాండ్ దగ్గర రెడ్ లైట్ వెలిగింది. సడన్ బ్రేక్ వేసింది మోహిత. ఆ స్పాట్కు ఎడమవైపున ఉంది ఆటో స్టాండ్. యథాలాపంగా తల తిప్పి ఆటో స్టాండ్ వైపు చూశాడు మైత్రేయ. ఆటో వాలాతో ఒక అమ్మాయి బేరమాడుతూ కనిపించింది అతనికి. ఆ సమయంలో ఆ అమ్మాయి వెనక్కి తిరిగి ఉండటం వల్ల ముఖం కనిపించలేదు. అంతలో గ్రీన్ లైట్ వెలిగింది. కారు సర్రుమని ముందుకు దూసుకుపోయింది. ఆటో ఎక్కి కూర్చుంది ఇందు. అప్పుడు ఆమె చూపులు వరుసగా వెళ్ళిపోతున్న కార్ల మీద ఉన్నాయి. ఆటో స్టార్ట్ అయింది. ముందు వెళుతున్న 2 కార్లలో ఒక కారులో తన బావున్నాడని తెలియదు ఇందుకి. ఒక్కొక్కప్పుడు జీవితంలో ఎదురయ్యే దురదృష్టానికి నిర్వచనాలుండవు, సంఘటనలే ఉంటాయి. సిద్ధార్థ లేఅవుట్ దగ్గర ఆటో ఆగింది. ఆటో దిగిపోయి సూట్ కేసుతో ముందుకు నడిచింది ఇందు.
10 నిమిషాల తర్వాత డోర్ నంబర్ దొరికింది. ఉత్సాహంగా కాలింగ్ బెల్ ప్రెస్ చేసింది ఇందు. నడి వయస్సు మగమనిషి తలుపు తీశాడు. ఎవరు కావాలమ్మా అడిగాడు ఆయన. సుధీర్ భండారి గారు నెమ్మదిగా చెప్పింది ఇందు. టీవీ సీరియల్స్ యాడ్ ఫిలిమ్స్ తీసే భండారి గారైనా అడిగాడు ఆయన. అవునండి నెమ్మదిగా అంది ఇందు. మేము ఈ ఇంట్లో తెక్క ముందు వరకు ఆయన ఇక్కడే ఉండేవారు. కొత్తగా ఎక్కడికి మారింది నాకు తెలియదమ్మా. వాళ్ళ బాబులు నిరూప్ అనూప్ చదివే స్కూల్ దగ్గరలోనే ఇల్లు తీసుకున్నట్లు తెలుసు. నువ్వు ఆయనకి ఏమవుతావు? ఆయన ఫ్రెండ్ కూతుర్ని చెప్పి ఆ స్కూల్ అడ్రస్ తెలుసా అండి అడిగింది. తెలీదమ్మా, టీవీ సీరియల్ డైరెక్టర్ కదా, సులభంగా తెలిసిపోతుందిలే. ఒక్క క్షణం ఏం చెయ్యాలో తోచలేదు ఇందుకి. ఆ దగ్గరలో ఉన్న స్కూళ్ల వివరాలు తెలుసుకుని జంక్షన్లోకి వచ్చింది ఇందు. 3 గంటలు గడిచాయి. సుధాకర్ భండారి గారి అడ్రస్ దొరకలేదు ఇందుకి. తిరిగి బస్టాండ్కి వచ్చి ముఖం కడుక్కుని క్యాంటీన్లో టిఫిన్ చేసి ఏం చెయ్యాలో తోచక తన పరిస్థితికి తన మీద తానే జాలి పడుతూ కూర్చుంది ఇందు. సరిగ్గా అదే సమయంలో ఇందుకి శ్రీ మహాలక్ష్మి పరిచయమైంది. శ్రీ మహాలక్ష్మికి 45 ఏళ్లుంటాయి. పొట్టిగా నల్లగా ఆకర్షణీయంగా ఉంటుంది. మంచో చెడో లొడలొడా మాట్లాడటం ఆమె అలవాటు. భావం వెతకటం కోసం వచ్చావా? ఇక్కడ చుట్టాల అడ్రస్ కూడా దొరకలేదా? ఇంట్లో చెప్పా చేయకుండా రావచ్చా? చూడమ్మాయి, నీలాంటి ఆడపిల్లలు మోసపోయేది ఇలాంటి పిచ్చి చేష్టల వల్లే. నాతోరా, నిన్ను విజయవాడ బస్సు ఎక్కిచ్చేస్తాను. మాది ఆంధ్రానే అంది శ్రీ మహాలక్ష్మి. లేదండి, మా బావ నాకు కనిపిస్తాడనే నమ్మకం ఉంది అంటూ మైత్రేయ గురించి అంతా చెప్పింది ఇందు. పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయినోడు మైసూర్లోనే ఉంటాడని ఎలా అనుకున్నావు తల్లి? ఏ హైదరాబాదో మద్రాసో వెళ్ళిపోయి ఉంటాడు. నిన్ను చూస్తే నువ్వు నీ బావను సీరియస్గా ప్రేమిస్తున్నావని తెలుస్తోంది. వాడికి కూడా అలాంటి ప్రేమే ఉంటే జరిగినదంతా నీ దగ్గరకొచ్చి చెప్పాలి కదా. ఎంతగా మనకు కావలసిన వ్యక్తి అయినా మగాణ్ణి మాత్రం నమ్మకు, సిన్సియర్గా సలహా ఇచ్చింది శ్రీ మహాలక్ష్మి. మైత్రేయ కలిస్తే అతనితోనే ఉండిపోవాలనుంది ఇందుకి. మరి నందిగామ వెళ్ళాలని లేదా ఆమెకు. ఆ విషయాన్ని శ్రీ మహాలక్ష్మికి చెప్పింది ఇందు. ఇందు అమాయకత్వానికి జాలిపడింది శ్రీ మహాలక్ష్మి. అయితే ఓ పని చెయ్యి, ఈ పట్నంలో ఒంటరిగా ఎక్కడుంటావు కానీ 2 రోజులు మా ఇంట్లో ఉండు. నీ బావను వెతుక్కో, దొరక్కపోతే మీ ఇంటికి వెళ్ళిపోవాలి, సరేనా? అంగీకరించింది ఇందు. మరో 15 గంటకు బస్టాండ్ నుండి మైసూర్లోని చామరాజ్ మొహల్లా వెళ్లే సిటీ బస్సు వచ్చింది. ఇద్దరూ ఎక్కారు. దారిలో తన గురించి చెప్పింది శ్రీ మహాలక్ష్మి. మాది ఈ ఊరు కాదులే, జగ్గైపేట దగ్గర పల్లెటూరు. 10 ఏళ్ల క్రితం పొట్ట చేత్తో పట్టుకుని నేను మా ఆయన ఈ ఊరు వచ్చేసాం. చామరాజ్ మొహల్లాలో పాన్ షాప్ పెట్టుకున్నాం. ఈ ఊరు వచ్చిన 5 ఏళ్లకు బస్సు యాక్సిడెంట్లో మా ఆయన చనిపోయాడు. ఒక్క కొడుకు 10వ తరగతి చదువుతున్నాడు. దారంతా ఆ విషయాలు ఈ విషయాలు చెప్తూనే ఉంది శ్రీ మహాలక్ష్మి. ఆమె అంటే మంచి అభిప్రాయం ఏర్పడింది ఇందుకి. మెయిన్ సర్కిల్కి 25 గజాల దూరంలో ఉంది శ్రీ మహాలక్ష్మి ఇల్లు. 2 గదులు, పాతకాలం నాటి ఇల్లు. రాయిందూరా ఇంట్లోకి నడిచింది శ్రీ మహాలక్ష్మి. అరుగు దాటి లోనికి వెళ్లబోయిన ఇందు లోపల మధ్యన ఈజీ చైర్లో కూర్చుని సిగరెట్ తాగుతున్న వ్యక్తిని చూసి ఆగిపోయింది ఒక్క క్షణం. ఆ వ్యక్తి పొడవుగా దృఢంగా ఉన్నాడు. ఎవరా కొత్త మనిషి అన్నట్లుగా కళ్ళార్పకుండా ఇందు వైపే చూస్తున్నాడు అతను. సినిమా విలన్లా ఉన్నాడని భయపడకు, లోపలికి రా ఇందు అని ఆ మగాడి వైపు తిరిగి, ఇందు అని నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి, పనుండొచ్చింది, బయటికెళ్ళి 2 టీలు తీసుకురా అని చెప్పింది శ్రీ మహాలక్ష్మి. అనుమానపు చూపులతో ఇందునే చూస్తూ ఆ మగ వ్యక్తి బయటికెళ్ళాడు. వాడు చూపులు చూసి భయపడుతున్నావా? ఏం భయం లేదులే, మనిషి మంచోడే, 2 పెగ్గులు వేసుకున్నప్పుడు మాత్రమే వాడు అలా చూస్తాడు, అంతే, చీర మార్చుకుంటూ చెప్పింది శ్రీ మహాలక్ష్మి. ఎవరైనా అడిగింది ఇందు. మహాపట్టణాల్లో ఆడది ఒంటరిగా బ్రతకలేదు కదమ్మాయి, అందుకే ఒక దిక్కుగా ఉంటాడని నేనే ఉంచుకున్నా, నవ్వుతూ చెప్పింది శ్రీ మహాలక్ష్మి. అంటే మీ భర్త 2వ పెళ్లి చేసుకున్నారా? ఉంచుకున్నానంటే పెళ్ళి అంటావేంటి? ఇలాంటి మాటలు నువ్వెప్పుడు వినలేదా? ఆడికి వేరే సొంత పిల్లలు బృందావన్ గార్డెన్స్కి వెళ్లే దారిలో ఉన్నారు. నేనంటే మోసపడ్డాడు. కుక్కలా నా కోసం పడిగాపులు కాసేవాడు. నాకు కూడా అభిమానం ఏర్పడిందిలే, ముసిముసిగా నవ్వుతూ అంది శ్రీ మహాలక్ష్మి. అయితే మీ ఇద్దరు ప్రేమించుకున్నారా? ఇందుకు ఆ ఇద్దరి విషయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. 5 ఏళ్ల క్రితం సంగతి. నా మొగుడు పోయాడు. నేను, నా కొడుకు కిళ్ళి బడ్డి. ఇక్కడ నాకెవరున్నారు? సొంత ఊరు వెళ్ళిపోదామనుకున్నాను. ఆ మాత్రం బతకలేనా అని మళ్ళీ ఓ ధైర్యం. ఒంటరిగా బతకాలనుకునే ఆడాళ్లకు ముఖ్యంగా ఉండాల్సింది వాళ్ల మీద వాళ్లకు ధైర్యం, నమ్మకం. ఆ నమ్మకంతోనే కిళ్ళి బడ్డీ నడుపుతూ ఉండేదాన్ని. ఒకరోజు ఈ మగాడు సిగరెట్ల కోసం షాప్ దగ్గరకు వచ్చాడు. మాటా కలిపాడు. అప్పట్లో లారీ డ్రైవర్గా పనిచేస్తుండేవాళ్లే.
రోజు ఉదయం సాయంత్రం వచ్చేవాడు. వడ్డీ ముందే కూర్చునేవాడు. కబుర్లు చెప్పేవాడు. 2-3 సార్లు ఇంటికొచ్చాడు. ఒకరోజు చీర కొని తెచ్చిచ్చి నా చేతిలో పెట్టి, నువ్వంటే నాకిష్టం, నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. నేను నమ్మేశాను. ఒకరోజు రాత్రి బాగా తాగొచ్చాడు. వస్తూ వస్తూ ఒక ఆవిడని తీసుకొచ్చాడు. వాళ్ళ ఆవిడని పరిచయం చేశాడు. ఆవిడెదురుగా నాతో మళ్ళీ చెప్పాడు నేనంటే ఇష్టమని. నేను ఆవిడ అభిప్రాయం అడిగాను. నన్ను నా పిల్లల్ని గాలికి వదిలేయకుండా చూసుకుంటే ఆయన ఇష్టాన్ని నేనెందుకు కాదంటాను అందామె. కేసు సెటిల్ అయిపోయింది. నాకో మగదిక్కు దొరికింది. మా గణేష్ రాత్రంతా ఆటో నడుపుతాడు. పగలు షాప్ దగ్గర నాకు సహాయం చేస్తాడు. మగాడికి ఉండాల్సిన బుద్ధులన్నీ ఉన్నాయి గాని మా గణేష్ నా దగ్గర జాగ్రత్తగా ఉంటాడులే. కథంతా చెప్పుకొచ్చింది శ్రీ మహాలక్ష్మి. భలే ఉందే మీ ప్రేమ కథ, నవ్వుతూ అందు ఇందు. మాది ప్రేమ కథ ఏంటే తల్లి, అడ్జస్ట్మెంట్ అని అంటారే అలాంటిదే ప్రేమ కథ అంటే నీది. బావ మర్డర్ చేయడం, పరారీలో ఉండటం, బావను వెతుక్కుంటూ నువ్వు రావడం ప్రేమ కథంటే నీది. శ్రీ మహాలక్ష్మి ఆ మాట అంటుండగానే 2 టీ కప్పులతో లోపలికి వచ్చాడు గణేష్. ఆ కప్పులను అందుకుని ఒక కప్పుని ఇందు చేతికి అందించింది. పెరట్లో స్నానం చేసిరా, భోంచేద్దాం. ఈ లోపల మావాడికి కూడా నీ విషయం చెప్తాను అంది శ్రీ మహాలక్ష్మి. టీ తాగాక సూట్ కేసులోంచి బట్టలు తీసుకుని పెరట్లో ఉన్న బాత్రూమ్ వైపు నడిచింది ఇందు. సిగరెట్ వెలిగించుకుంటూ అలా ఆమె వైపే చూస్తున్నాడు గణేష్. చేతికందిన అలారం పీసిని గోడకేసి కొట్టాడు వెంకటయ్య. ఇలాంటి వెదవ బుద్ధులు వస్తాయని ఎదిగిన ఆడపిల్లను చదివించవద్దన్నారు పెద్దలు. ఏమైంది ఇప్పుడేమైంది? బస్టాండ్ వెతికాం, రైల్వే స్టేషన్ వెతికాం, ఫ్రెండ్స్ ఇల్లు, చుట్టాల ఇల్లు, ఏది ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోయింది? అది ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలియదంటే నన్ను నమ్మమంటావు అంతేనా? మీ మీదొట్టు, ఆ దేవుడి మీదొట్టు, నాకు ఏ విషయం తెలియదండి, నన్ను నమ్మండి ఏడుస్తూ చెప్తోంది సావిత్రమ్మ. గోడవారగా నిల్చుని బెక్కమొహం వేసుకుని ఆ దృశ్యాన్ని చూస్తోంది సరోజ. మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఇందు ఏ విషయం నీ దగ్గర దాయదని నాకు తెలుసు. దయచేసి చెప్పమ్మా, అది చచ్చిందో బతికిందో చెప్పు. వెంకటయ్య కళ్ళంట ఉబ్బికి వచ్చిన కన్నీళ్లను చూస్తోంది సరోజ. ఆమె కూడా కళ్ళ వెంట నీళ్ళొచ్చేశాయి. వెక్కి వెక్కి ఏడుస్తోంది. అంకుల్, నేనెంత చెప్పినా ఎంత బతిమలాడినా ఇందు వినిపించుకోలేదు అంకుల్. నిన్న రాత్రి 10 గంటల బస్సులో జరిగిందంతా చెప్పేసింది సరోజ. అంతా విన్నాక సావిత్రమ్మ బావురు మంది. ఆ మొదనష్టపు గాడిద కొడుకును వెతుక్కుంటూ ఈ దిక్కుమాలింది వెళ్ళిందా? వాడే మైసూర్ బస్టాండ్లో ఎదురు చూస్తూ ఉంటాడా? ఇప్పుడు నేను ఎక్కడికి నేళ్లను, ఎక్కడ వెతకను? దానికి బదులు ఏ నుయ్యో గొయ్యో చూసుకుని చస్తే పేడ వెరగడైపోను. కుర్చీలో కూలబడిపోయాడు ఆయన. మీ ఫ్రెండ్స్ ఎవరో సుధాకర్ భండారి గారని ఉన్నారట కదా? సరోజ నోట్లోంచి ఆ మాట రాగానే తలెత్తి సూటిగా ఆమె వైపు చూశాడు వెంకటయ్య. అక్కడికే వెళ్తానని చెప్పిందా? ఆత్రంగా అడిగింది సావిత్రమ్మ. అవునా ఆంటీ, అక్కడికే వెళ్తుంది. అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్ళిపోకుండా అర్జెంటుగా ఫోన్ అయినా చేయండి బతిమలాడింది సావిత్రమ్మ. వెళ్లాల్సిందే, సూట్ కేసులో బట్టలు సర్దు చిరాగ్గా అన్నాడు ఆయన. సావిత్రమ్మ లేచి బెడ్రూంలోకి పరిగెత్తింది. బర్క్లీ సిగరెట్ తీసి వెలిగించి గుండెల నిండా పొగ పీల్చి మళ్ళీ ఆ పొగను బయటకు వదులుతూ శ్రీ మహాలక్ష్మి ముఖంలోకి చూశాడు గణేష్. ఆ పిల్ల చెప్పింది కాకమ్మ కథలా ఉంది తప్ప నమ్మబుద్ధి కావడం లేదు అన్నాడు అతను. ఆ పిల్ల పెద్దింట్లో పుట్టిన పిల్ల, కనిపించడం లేదు, బజార్ పిల్లలా కనిపిస్తోందా నీ కళ్ళకి? కోప్పడింది శ్రీ మహాలక్ష్మి. అయితే ఇప్పుడేం చేయమంటావు? మీ ఆటో వాళ్ళకి పోలీసులతో పరిచయాలుంటాయి కదా, 4 పోలీస్ స్టేషన్లో వాకప్ చేస్తే ఆ అబ్బాయి గురించి తెలుస్తుంది కదా. ఆడకూతురికి సహాయం చేస్తే పుణ్యం అంది శ్రీ మహాలక్ష్మి. అసలే మర్డర్ కేసు, పోలీసుల గురించి నీకు తెలియదు. వాళ్ళకి కేసు కావాలంటే నడుస్తున్న ఆటోని జంక్షన్లో మాయం చేసేస్తారు. మనుషులు లెక్క రేపు కనుక్కుంటాలే తాపీగా చెప్పాడు గణేష్. మర్నాడు ఉదయం 8 గంటల సమయం. బస్ కాంప్లెక్స్ దగ్గర ఆటో స్టాండ్లో ఆటో పక్కన నుంచున్నాడు గణేష్. 3 టౌన్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సర్రును సైకిల్ మీద వెళ్ళిపోతూ కనిపించాడు. ఆయనతో పరిచయం ఉంది గణేష్కి. హెడ్ గారు చిన్న మాట టక్కుమని బ్రేక్ వేసి, ఏంటి కథ గణేషు, ఇవాళ పగల డ్యూటీ ఏంటి? నిన్న రాత్రి డ్యూటీలో రంగురంగుల పెట్టలేవి తగల్లేదా ఏంటి? బోసు నవ్వాడు హెడ్. రాత్రి బేరాలు లేవు గురువుగారు, అందుకే పొద్దున్నే బండి తీయాల్సి వచ్చింది. అది కాదు గురువుగారు, ఈ మధ్య మన టౌన్లో మర్డర్లు ఏమైనా జరిగాయా? సిగరెట్ వెలిగించాడు గణేష్. ఎక్కడా మర్డర్లు జరగకపోతే నువ్వు చేస్తావేంట్రా? అది కాదండి, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. మనకు తెలిసిన కుర్రోడొకడు చిన్న మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, మైత్రేయ అని. ఆ మధ్య ఎమ్మెల్యే మర్డర్ తర్వాత ఇంకేం మర్డర్ జరగలేదు. ఆ మర్డర్ వివరాలు కావాలంటే అలా వెళ్తున్నప్పుడు స్టేషన్కి రా, ఎస్ఐని అడిగి చెప్తాను, వస్తా అంటూ సైకిల్ తొక్కుంటూ ముందుకెళ్ళిపోవడం. సరిగ్గా అదే సమయానికి గణేష్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి ఆటో వస్తావా అని అడగటం.
ఎక్కడికి వెళ్లాలో తెలుసుకున్నాక ఎక్కండి అని గణేష్ చెప్పి ఆటో ఎక్కడం, ఆ వ్యక్తి బ్యాక్ సీట్లో కూర్చోవడం జరిగిపోయింది. ఆటో ముందుకు దూసుకుపోయింది. 15 నిమిషాల తర్వాత ఆటో సిద్ధార్థ లేఅవుట్ జంక్షన్లో ఆగింది. ఆ వ్యక్తి ఆటో దిగి గణేష్కి డబ్బులిచ్చేసి ముందుకెళ్లిపోయాడు. ఆ వ్యక్తి ఇందు తండ్రి వెంకటయ్య. హెడ్ కానిస్టేబుల్ పరిచయం చేయగా సర్కిల్ ఇన్స్పెక్టర్ గణేష్ వైపు యగాదిగా చూశాడు. ఆ మైత్రేయ ప్రేయసి అతని వివరాల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేసిందా? మీ ఇంట్లో ఉందా? ఆ మైత్రేయ ఎక్కడున్నాడో నీకు నేను చెప్పాలి. ఎంతకీ ఆ అమ్మాయి మీ రిలేటివా? లాఠీని టకటకలాడిస్తూ అడిగాడు చంద్రప్ప. చామరాజు మొహల్లా జంక్షన్లో కిల్లీ షాపు శ్రీ మహాలక్ష్మి లేదా అండి? దాని తాలూకు వాడేనండి మనోడు చాలా మంచోడండి చెప్పాడు హెడ్ కానిస్టేబుల్. అయితే మనోడు పెట్టెల దొర అన్నమాట. చెప్పేవు కావే అంటూ గణేష్ వైపు యగాదిగా చూసి, చూడరా గణేషు, మనం ఒకటి కొత్తపేటను ఆంధ్రప్రదేశ్ నుంచి కొట్టుకొచ్చావన్నమాట. అది సరే గాని సాయంత్రం గెస్ట్ హౌస్కు దాన్ని తీసుకురా. దానికి కావలసిన ఇన్ఫర్మేషన్ దానికి ఇద్దాం, మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ మనం తీసుకుందాం. హెడ్ కానిస్టేబుల్కి కన్ను కొడుతూ అన్నాడు సిఐ. అది కాదు బాబు, ఇంకేదో చెప్పబోయాడు గణేష్. వెంటనే సిఐ పాకెట్లోంచి 200 రూపాయల నోట్లు తీసి హెడ్ కానిస్టేబుల్కి ఇచ్చి, మనోడికి మందు పార్టీ ఇచ్చి మాట్లాడు, వెళ్ళిపోండి అంటూ రెండో రూమ్లోకి వెళ్ళిపోయాడు సిఐ. గణేష్ ఆటో సోనార్ స్ట్రీట్ దగ్గరున్న వైన్ షాప్ ముందు ఆగింది. ఆటోలోంచి దిగిన హెడ్ కానిస్టేబుల్ను చూడగానే వైన్ షాప్లోని వ్యక్తి పళ్ళికలిస్తూ, రండి గురువు గారు, చాలా రోజులకు వచ్చారు, ఏంటి కదా అని స్వాగతం పలికాడు. కాస్త కడుపును వెచ్చ చేసుకుందామని వచ్చాం, ముందు పిల్లిచ్చేస్తాంలే, చికెన్ బిర్యానీ నువ్వు తెప్పించు. షాప్ వెనక్కి నడిచాడు హెడ్ కానిస్టేబుల్. అతన్ని అనుసరించాడు గణేష్. ఇద్దరూ ఎదురెదురు ఉన్న కర్ర బెంచీల మీద కూర్చున్నారు. మరో 5 నిమిషాల్లో 2 గ్లాసులు, సోడాలు, డిఎస్పి ఫుల్ బాటిల్, పకోడీ తదితర సామాగ్రి వచ్చేసింది. 2 గ్లాసుల్లో 2 పెగ్గులు పోసి సోడా కలిపి ఆ గ్లాస్ని గణేష్ చేతికి అందించాడు హెడ్ కానిస్టేబుల్. ఫస్ట్ రౌండ్ పూర్తయ్యే వరకు మౌనంగా ఉన్నాడు హెడ్ కానిస్టేబుల్. రెండో రౌండ్ మొదలైంది. చూడు గణేషు, నీ కూతురైతే జాలిపడు, నా కూతురైతే జాలిపడు, నీ చెల్లెలో అప్పో అయితే జాలిపడు, నా చెల్లెలో అప్పో అయితే జాలిపడు, నీ పెళ్ళామైతే జాలిపడు, నా పెళ్ళామైతే జాలిపడు. అదే రిలేషన్ అని నాతో చెప్పావు. మనం ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళం. అలాంటి రిలేషన్స్ని సెంటిమెంట్స్తో ముడిపెట్టకూడదు. ప్రపంచంలో ఎంత హెల్పింగ్ నేచర్ ఉంటే పాడైపోతావురా శిష్య. పిల్లకు 18 ఏళ్ళు అంటున్నావు. హాయిగా అనుభవిద్దాం. ముందు ఇన్స్పెక్టర్కి మాంసం ముద్దలా పడేద్దాం, తర్వాత మనం. ఏటంటావు అని తలకెక్కుతున్న మత్తుతో చిన్న హితోపదేశం చేశాడు హెడ్ కానిస్టేబుల్. రెండో పెగ్గు పూర్తయిపోయింది. సోడా కలుపుకోకుండా మూడో పెగ్గు వేసుకున్నాడు గణేష్. నాకు ఎలాంటి సెంటిమెంట్లు లేవు గురువుగారు, కానీ మా ఆవిడ, అదే శ్రీ మహాలక్ష్మి, నసుకుతూ అన్నాడు గణేష్. ఓరే పిచ్చి సన్నాసి, ప్రపంచంలో ఏ ఆడదైనా నిజం చెబితే నమ్మదు. నిజం చెబితే మనని నవ్వు ఆడదు, మన దగ్గర పడుకోదు. ఆడదానికి అబద్ధం ఆవకాయలా రుచి ఇస్తుందిరా. ఓరే పిచ్చి సన్నాసి, కొత్త పెట్టంటే మా గురువు గారికి మోజున్నర మోజు, నాకు మహామోజు. గురువు ద్వారా 1000 రూపాయలు ఇప్పిస్తా, నేను 500 ఇస్తా. ఆవిడతో నువ్వేం చెప్పాలో నేను చెప్తానుగా, నేను దగ్గరే ఉంటా కదా, డోంట్ వర్రీ. 18 ఏళ్ల అమ్మాయిని ఊహించుకుంటూ అన్నాడు హెడ్ కానిస్టేబుల్. మరో గంటకి ఫుల్ బాటిల్తో పాటు ఇంకో హాఫ్ బాటిల్ పూర్తయిపోయింది. చికెన్ బిర్యానీలు అయ్యాయి. 20 నిమిషాల తర్వాత శ్రీ మహాలక్ష్మి ఇంటి మెట్ల మీద హెడ్ కానిస్టేబుల్ అరుగు మీద స్తంభానికి ఆనుకుని గణేష్ కూర్చున్నారు. ద్వారబంధం మీద కూర్చుంది శ్రీ మహాలక్ష్మి. చూడు లక్షప్ప, బావ గణేష్ వివరాలు చెప్పిన మీదట మా సిఐ దొరతో అన్నీ మాట్లాడినాను. నీకు తెలుసో తెలీదో, ఆ ఎమ్మెల్యే మర్డర్ కేసును డీల్ చేస్తున్నది మా సిఐ దొరగారే. ఈ కేసులో ఆ మైత్రేయ అనబడే కుర్రాడు కూనీకోరో కాదో మా దొరగారికే బాగా తెలుసు అని చెప్తూ ఉండగా అంతవరకు ఆ మాటలు లోపల గదిలోంచి వింటున్న ఇందు గబుక్కును ద్వారబంధం దగ్గరకు వచ్చింది. మా బావ ఈ మర్డర్ చేయలేదు కదా పోలీసు గారు అని అడిగింది. గబుక్కున తలెత్తి చూశాడు హెడ్ కానిస్టేబుల్ ఇందు వైపు. అతని నిషా కళ్ళు ఆమె ఎత్తైన గుండెల మీద ఉన్నాయి. పల్చటి పూలవనంలోకి వచ్చిన 16 ఏళ్ల సీతాకోక చిలుకలా అనిపించింది హెడ్ కానిస్టేబుల్ కళ్లకు ఇందు. ఈ పల్లెటూరి రంభ సిఐ దొరగారికి సింగిల్ బెడ్ మీద, తనకు డబుల్ బెడ్ మీద స్వర్గసుఖాలను ఈజీగా అందివ్వగలదు అని మనసారా అనుకున్నవాడై ఆమె నడుమును చూసి తనివితేరా ఆనందించాడు. మనల్ని నమ్ముకుని వచ్చిన ఆడకూతురు, బావను మనువాడాలని ఇంట్లో చెప్పా చేయకుండా వచ్చిన పసిగుడ్డు. మనం మంచి చేస్తే 10 కాలాలు మనం బాగుండాలని దీవిస్తాం, చెడు చేశామనుకో
శాపనార్థాలు ఎడతాది. ఏటంటావు? ఆ పిల్ల తరపున నే చెబుతున్నాను ఇనుకో. 10 పాతికో ఖర్చయినా పర్వాలేదు. ఆ మైత్రేయ బాబు ఎక్కడున్నాడో మీ పోలీసులకు ఈజీగా తెలుస్తుంది. వాళ్ళిద్దరిని కలిపి పుణ్యం కట్టుకో. అవసరమైతే మీ సిఐ దొరగారి దగ్గరకు నేనొస్తాను. నువ్వెందుకు శ్రీ మహాలక్ష్మి? చక్రం తిప్పడానికి నేలేనా? వాళ్ళిద్దరిని ఒకటి చేస్తే నువ్వు ఆనందిస్తావు, నేను ఆనందిస్తాను. మరి మనం పని చేయాల్సి ఉంటుంది అని ఆగి సిగరెట్ వెలిగించాడు హెడ్ కానిస్టేబుల్. చెప్పు, ఏం చెయ్యాలా? అంది శ్రీ మహాలక్ష్మి. ఈ పిల్లని సిఐ గారి దగ్గరకు తీసుకెళ్లాల. కథంతా ఆ పిల్ల నోటంటే చెప్పిస్తే మా దొరగారికి కనికరం కలుగుతుంది. మా దొరగారిది మా కనికరం మనసు. టీనేజ్ ఆడపిల్లలకి ఏ కష్టం వచ్చినా ఆయన భరించలేడు. విస్కీ తాగి మరీ విలవిలా ఏడుస్తాడు, చెప్పాడు హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్ మాటల్ని విశ్వసించిన శ్రీ మహాలక్ష్మి కొంచెం అనుమానంగా భర్త గణేష్ వైపు చూసింది. ఆటో మీద తీసుకెళ్తాను, ఆటో మీద తీసుకొచ్చేస్తాను. నాను ఆ పిల్లకు తోడుంటాను. నీకెందుకు భయం అన్నాడు గణేష్. నేనెళ్ళి సిఐ గారితో అన్ని విషయాలు మాట్లాడతాను, ముందుకొచ్చి అంది ఇందు. అయితే మరెందుకు ఆలస్యం, త్వరగా తయారవు తల్లి అన్నాడు గణేష్. 10 నిమిషాల్లో నీట్గా తయారై మల్లె పువ్వులా బయటకు వచ్చింది ఇందు. గణేష్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. హెడ్ కానిస్టేబుల్ పక్కనే బ్యాక్ సీట్లో కూర్చుంది ఇందు. పిల్ల జాగ్రత్త, పనైపోగానే తీసుకొచ్చేయి అంది గణేష్తో శ్రీ మహాలక్ష్మి. ఆటో సర్రును ముందుకు దూసుకుపోయింది. వెళ్తున్న ఆటో వైపే చూస్తూ నిలబడింది శ్రీ మహాలక్ష్మి. అప్పుడు సాయంత్రం 5:45 సిద్ధార్థ లేఅవుట్లో సుధాకర్ బండారి అడ్రస్ దొరక్కపోవడంతో తీవ్రమైన నిరాశకు లోనయ్యాడు ఇందు తండ్రి వెంకటయ్య. అక్కడి వాళ్ళు చెప్పిన మీద సెంటర్కి వచ్చాడు. ఆర్టీసీ బస్టాండ్లో బస్ దిగి ఊళ్ళోకి వస్తున్న బండారికి నడుచుకుంటూ వస్తున్న వెంకటయ్య కనిపించాడు. అకస్మాత్తుగా కనిపించిన వెంకటయ్యను చూసిన బండారి మొదట ఆశ్చర్యపోయాడు. హోటల్కి వెళ్ళి టీ తాగుతూ వెంకటయ్య చెప్పినదంతా విన్నాడు బండారి. ఇందు మా ఇంటికి రాలేదు. ఆ మాటకి వెంకటయ్య ముఖం నెత్తురు చుక్కలేనట్లుగా పారిపోయింది. నా పాత అడ్రస్ తెలుసుకుని వచ్చిందంటున్నావు కదా, అక్కడికి వెళదాం పదా అన్నాడు బండారి. అక్కడకు అమ్మాయి వచ్చిందని, నువ్వు వేరే చోట ఉంటున్నావని చెప్తే వెంటనే వెళ్ళిపోయిందని ఆ ఇంటి ఆయన చెప్పాడు అన్నాడు వెంకటయ్య. ఇందునే వచ్చి నా ఇంటి అడ్రస్ దొరక్కపోతే మళ్ళీ వెనక్కి నందిగా వెళ్ళిపోయిందేమో. అది వెంటనే వెనక్కి వచ్చేసే బాపత కాదు, చాలా పట్టుదల గల మనిషి, మొండిది. ఎక్కడ తిరుగుతుందో, ఏ బాధలు పడుతుందో కళ్ళనీళ్లు తుడుచుకుంటూ అన్నాడు వెంకటయ్య. ఎందుకైనా మంచిది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అన్నాడు బండారి ఏమీ తోచని నిస్సహాయ స్థితిలో. బండారి స్కూటర్ ఎక్కాడు వెంకటయ్య. మరో 15 గంట తర్వాత స్కూటర్ పోలీస్ స్టేషన్ ముందు ఆగింది. అరగంట తర్వాత స్టేషన్లోంచి బయటకు వచ్చారిద్దరు. కంగారు పడకు, ఇందు నందిగామ వెళ్ళిపోయి ఉంటుందని నా అనుమానం. దేవుడి దయ వల్ల నువ్వు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉంటుందని నా నమ్మకం. ఇక్కడ ఇన్స్పెక్టర్ అన్ని చోట్ల వెతికించి 2-3 రోజుల్లో ఏదో విషయం చెప్తానన్నాడు కదా అని స్టూడియో ఆఫీస్ నంబర్ ఇచ్చాడు బండారి. నువ్వు ఇప్పుడు మరేం ఆలోచించకుండా నందిగాం వెళ్ళిపో. రేపు సాయంత్రం నాకు ఫోన్ చేయి. బస్సులో వెళ్తావా, ట్రైన్లో వెళ్తావా అడిగాడు బండారి. బస్టాండ్కి పద నీరసంగా అన్నాడు వెంకటయ్య. స్కూటర్ స్టార్ట్ చేశాడు బండారి. ఆ స్కూటర్ సిటీలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు దూసుకుపోయింది. అప్పుడు సమయం సాయంత్రం 5:45 సాయంత్రం 6:20. అకస్మాత్తుగా ఆకాశంలో మబ్బులు అలుముకున్నాయి. సన్నని నీటి తుంపర ప్రారంభమైంది. కంఠీరవ స్టూడియో ఎక్స్టెన్షన్ ఏరియాలో కొత్తగా కట్టిన భవనాలు అక్కడక్కడ విసిరేసినట్లుగా ఉన్నాయి. బూడిద రంగు బిల్డింగ్ ముందు ఆటో ఆగింది. దిగు పాప దిగు, దొరగారుండే బంగ్లా ఇదే, ఆటో దిగుతూ అన్నాడు హెడ్ కానిస్టేబుల్. ఇందు ఆటో దిగి గణేష్ వెంటరాగా లోపలికి నడిచింది. అంతకు ముందే లోనికి పరిగెత్తాడు హెడ్ కానిస్టేబుల్. విశాలమైన డ్రాయింగ్ రూమ్ దాటాక కుడివైపు మేడ మీదకు మెట్లు, ఎడమవైపుకు బెడ్రూమ్, ఆ పక్కనే కిచెన్ రూమ్. మేడ మీదకి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ కార్నర్ రూమ్ వైపు నడిచాడు. ఆ కార్నర్ రూమ్లో డబుల్ కాట్, దానికి ఎదురుగా సోఫా, చుట్టూ రంగురంగుల ప్లాస్టిక్ చైర్స్, మధ్యలో ప్లాస్టిక్ టీపై. సోఫా మీద ఓ పక్కన టీవీగా కూర్చున్నాడు రాజేంద్ర కుమార్. రెండో వైపు చివర ఫారెస్ట్ దేవరాజు కూర్చున్నాడు. వాళ్ళిద్దరికీ ఎదురుగా డబుల్ కాట్ బెడ్ మీద గళ్ళలుంగి ఆ పైన బ్లూ కలర్ స్పోర్ట్స్ బన్నీతో సిఐ కూర్చున్నాడు. ప్లాస్టిక్ టీపాయ్ మీద ఫారెన్ విస్కీ సగం ఖాళీ అయిన ఫుల్ బాటిల్ గ్లాసులు ఉన్నాయి. ప్లేట్లలో రకరకాల నాన్ వెజ్ డిషెస్ ఉన్నాయి. మనం 10 ఏళ్ల నుంచి ఫ్రెండ్స్. నీకు ఉన్న పవర్ నాకు తెలుసు, నా ప్రిస్టేజ్ నీకు తెలుసు. అసలు నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. అదేమిటంటే ఆ మంత్రి గాడు నా ఫ్లాట్లోనే రెడ్ హ్యాండెడ్గా నీకు దొరికిపోయాడు, అవునా? పోలీస్ స్టేషన్లో పెట్టావు, అవునా? ఆడు తప్పించుకుని పారిపోయాడు అంటున్నావు. మరి ఆడి గురించి పోలీసులు ఏమీ వెతుకుతున్నట్లుగా నాకేమీ అనిపించడంలా. నువ్వు నాకు చెప్పడం లేదు కానీ
ఇక్కడ ఏదో పోలీస్ మిస్టరీ ఉందని నాకు తెలిసిపోతోంది. ఆ రవీంద్రనాథ్ని ఎవరు మర్డర్ చేశారో నీకు తెలుసు. ఆ మర్డర్ ఆ మైత్రేయ గాడు చేశాడా, లేక మోహిత చేసిందా? ఆ మైత్రేయ గాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? మోహిత్కు వాడికి ఉన్న లింక్ ఏమిటి? ఆ మైత్రేయ గాడికి బ్యాక్గ్రౌండ్లో పొలిటికల్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఇది నా బిజినెస్కు సంబంధించిన విషయం, పర్సనల్ విషయం అని కూడా నీకు తెలుసు. ఎంత కావాలో తీసుకో, ఆ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. సూటిగా సిఐ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు రాజేంద్ర కుమార్. అతని మాటలన్నీ విన్నాక చిన్నగా నవ్వాడు సిఐ. నవ్వు వెనక మోహితపై సిఐకి వ్యామోహం, ఆకర్షణ ఉన్నాయనే విషయం రాజేంద్ర కుమార్కి తెలియదు. 5 నెలల క్రితం మోహితను రాజేంద్ర కుమార్తో చూసినప్పుడే ఆమె ఆకర్షణలో సిఐ పడిపోయాడని, ఎప్పటికైనా ఆమెను అనుభవించాలనే కోరికతోనే ఆమెకు అన్ని విధాలుగా సహాయం చేస్తున్నాడనే విషయం రాజేంద్ర కుమార్కి ఎప్పటికీ అర్థం కాదు. టీపాయ్ మీదున్న గ్లాసుని తీసుకుని డ్రింక్ సిప్ చేసి, చూడండి గురువుగారు, మనం ఒకటని నాకు తెలుసు, మన డిపార్ట్మెంట్లోనూ తెలుసు. మీ దగ్గర నేను దాయడం లేదు. ఆ మర్డర్లో మోహిత ప్రమేయం ఉందా, ఆ మైత్రేయ ప్రమేయం ఉందా అనేది నాకింకా తెలియదు. ఎందుకంటే ఆ మర్డర్కు సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ బెంగళూరు నుంచి రావాల్సి ఉంది. అలాగే ఆ మోహితకి మైత్రేయకి ఉన్న రిలేషన్ నాకు తెలీదు. ఏమాత్రం క్లూ దొరికినా నేను మీకు హెల్ప్ చెయ్యనా? నేను మీ వాడినండి బాబు, నన్ను నమ్మండి. రాజేంద్ర కుమార్ ఎందుకో సిఐ మాటల్ని నమ్మలేకపోతున్నాడు. అతని ఆలోచనలు ఎక్స్రే కన్నా నిశ్చితమైనవి. ఎప్పుడైతే మోహిత్కు తన విషయం తెలిసిపోయిందో, ఆమెకు ఇవ్వాలనుకున్న ఫ్లాట్ డబ్బు ఎప్పుడు ఇచ్చేశాడో అప్పటి నుంచి ఎడమొఖం పెడమొఖంగా ఉంటున్న మోహిత చర్యల్ని తాను గమనించకపోలేదు. మధ్యలో 2 సార్లు మోహిత సర్కిల్ ఇన్స్పెక్టర్ని కలిసిన విషయం తన దృష్టికి వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు రాజేంద్ర కుమార్. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఏదో బలమైన అనుమానం అతన్ని వేధిస్తోంది. సరిగ్గా అదే సమయంలో లోపలికి వచ్చి సెల్యూట్ చేసిన హెడ్ కానిస్టేబుల్ వైపు చిరాగ్గా చూసి, అంతలోనే అతనికి అప్పగించిన పని గుర్తుకొచ్చి ముఖం మీద చిరునవ్వును పులుముకుని, జస్ట్ ఏ మినిట్ రావు గారు అని చెప్పి రూమ్లోంచి బయటకు వచ్చి, తీసుకొచ్చావా అని ఆత్రంగా అడిగాడు సిఐ. మరి మీరు గెస్టులతో ముచ్చట్లాడుతుంటే పని అయినట్టే, పసిపిల్ల దారిలోకి తెచ్చుకోవటానికే గంట పట్టుద్ది నొక్కి చెప్పాడు హెడ్ కానిస్టేబుల్. ఏది, ఎక్కడా? ముందుకొస్తూ తలకెక్కుతున్న మత్తుతో అడిగాడు సిఐ. మేడ మీద నుంచి వంగుని తొంగి చూస్తే హాల్లో కూర్చున్న అప్సరస కనపడుద్ది అని నవ్వుతూ కిందకు చూడమన్నట్టుగా సంజ్ఞ చేశాడు హెడ్ కానిస్టేబుల్. అతను చూపించిన దిక్కు వైపు చూసి ఒకంత నిశ్చేష్టుడైపోయి, ఒరే హెడ్డు, ఇది పిల్ల కాదురా, పెంగాణి బొమ్మరా, దీనితో రాత్రంతా ఆడుకోవాలనుందిరా అనేసి గబగబా రూమ్లోకి వచ్చి రాజేంద్ర కుమార్ వైపు చూశాడు అసహనంగా. అతను లోనికి రాగానే తాను బయటికి వెళ్ళిపోవడానికి అప్పటికే సిద్ధమైపోయాడు రాజేంద్ర కుమార్. అయితే వస్తాను, అర్జెంట్ పనుంది, వీలు చూసుకుని ఫారెస్ట్ గెస్ట్ హౌస్కి రా, కాసేపు కాలక్షేపం చేద్దాం అంటూ లేచి ఆ రూమ్లోంచి బయటకు వచ్చి టకటకా మెట్లు దిగుతూ డ్రాయింగ్ హాల్లో కూర్చున్న ఇందు వైపు, గణేష్ వైపు ఓసారి తలెత్తి చూసి సీరియస్గా బయటికి వెళ్ళిపోయి జీప్ ఎక్కాడు. అతన్ని అనుసరించాడు ఫారెస్ట్ ఆఫీసర్ దేన్రాజు. బెడ్ మీద కాళ్ళు ఊపుకుంటూ సిగరెట్ కాలుస్తూ గణేష్ చెప్పిందంతా విన్నాక, మా హెడ్కి నువ్వు కావలసిన వాడివైతే నాకు కూడా కావలసిన వాడివే, మీ ఇద్దరు కాసేపు కింద రూమ్లో కూర్చోండి, ఈ పిల్లతో నేను మాట్లాడతాను అంటూ హెడ్ వైపు చూశాడు సిఐ. టేబుల్ మీద ఉన్న స్కాచ్ బాటిల్ని చేత్తో పట్టుకుని రూమ్లోంచి బయటకు వచ్చి హాల్లో ఉన్న బెడ్రూమ్ వైపు నడిచాడు హెడ్ కానిస్టేబుల్. అతన్ని అనుసరించాడు గణేష్. ఇంద్రకన్యకు చంద్రలేపనం పూసినట్లుగా ట్యూబ్ లైట్ వెలుగులో జిగేలు మన మెరిసిపోతున్న ఇందు వైపు కళ్ళార్పకుండా చూస్తూ ఉండిపోయి కాసేపు అయ్యాక తేరుకుని, ఇందు, నీకు సోడా కలపటం వచ్చా అంటూ తన స్కాచ్ని గ్లాసులో పోసుకున్నాడు సిఐ. రాదండి చెప్పింది ఇందు వినయంగా. అప్పుడే గోడ గడియారం 7 గంటలు కొట్టింది. తనే డ్రింక్లో సోడా కలుపుకుని గడగడా తాగేసి గ్లాస్ టీపాయ్ మీద పెట్టి, మీ బావని నువ్వు చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్నావు, అతన్ని తప్ప నువ్వు ఇంకెవరిని పెళ్లి చేసుకోవు, అందుకే ఇంట్లోంచి వచ్చేసావు. కానీ మీ బావ పరారీలో ఉన్నాడే, ఎలాగా? 555 సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు సిఐ. మా బావ మైత్రేయ ఎక్కడున్నాడో మీకు తెలుసు, మీరు నాకు హెల్ప్ చేయాలి, నెమ్మదిగా ఒక్కొక్క ముక్క అంది ఇందు. నాకు హెల్ప్ చేయాలనే ఉంది, కానీ మీ వాడు, అదే మీ బావ ఇంకో అమ్మాయి ప్రేమలో పడ్డాడే నవ్వుతూ అన్నాడు సిఐ. అలా నవ్వడం ఎందుకో ఇందుకు నచ్చలేదు. చికెన్, ఫిష్, ఫ్రాన్స్ అన్నీ ఎదురుగా ఉంచుకుని, ఏమి తీసుకోవడం లేదే, తీసుకో, మరో పెగ్గు తాగుతాను అన్నాడు సిఐ. బయట తినడం నాకు అలవాట్లేదండి. బయట తినటం అలవాట్లేదా? ఇంట్లో తింటే ఇష్టం అన్నమాట. భలే భలే, పెళ్లి కాక మునుపు నాకు కనపడింటే నిన్నే పెళ్ళాడేద్దును,
నీలాంటి టేస్ట్ ఉన్న ఆడదంటే నాకు ఇష్టం. పోనీ కూల్ డ్రింక్ తాగుతావా అని అడిగాడు. తలూపింది ఇందు. గుడ్ అంటూ లేచి ఫ్రిడ్జ్ వైపు నడిచి డోర్ తెరిచి అందులోంచి పెప్సీ బాటిల్ తీసి కూల్ డ్రింక్ను గ్లాసులో వేసి కొంచెం స్కాచ్ని కలిపి ఇందు చేతికి అందించాడు. డోంట్ వర్రీ, మీ బావని నిన్ను కలుపుతాలే అని బెడ్ మీద నుంచి లేచి సోఫా మీద ఆమె పక్కకొచ్చి కూర్చున్నాడు సిఐ. కూల్ డ్రింక్ నెమ్మదిగా తాగుతోంది ఇందు. అరగంట హాఫ్ స్కాచ్ బాటిల్ పూర్తి చేసిన హెడ్ కానిస్టేబుల్ గణేష్ ఇద్దరు నిషా తలకెత్తున హమేషాలో ఉన్నారు. ఒరే గణేషు, మరో పావు గంటలో మనకు ఒక కన్నెపిల్ల కేకలు వినిపిస్తాయి. అంటే శోభనం జరిగిపోద్ది. శోభనం నాటి కన్నెపిల్ల అరుపు ఎంత మజాగా ఉంటదిరా. ఇవాళ నీకు శోభనమే. 3 శోభనాల ముచ్చటైన రాత్రి ఉబ్బి తబ్బిబ్బవుతూ అలలు అలలుగా నవ్వుతున్నాడు హెడ్ కానిస్టేబుల్. మందు గ్లాసును గబుక్కునందుకుని తాగేసి, తప్పురా, ఆ ఆడకూతురికి న్యాయం చెయ్యండ్రా. రేపు మా మహాలక్ష్మి నన్ను చంపేస్తదిరా. పసిపిల్లరా, తాగుడు కోసం నీ మాట విన్నాను కానీ ఒరే పదరా, మేడ మీదకి వెళ్దాం పదరా అంటూ తాగుడు నిషా ఇటు మనసులోని మంచికి మధ్య ఊగిసలాడుతున్నాడు గణేష్. మళ్ళీ మొదటికి రాకురా, తాగు, బాగా తాగు. ఇక్కడ నువ్వు నేను ఉన్నాం. ఆ పిల్ల గురించి మర్చి ఏటి నుండి ఆ పిల్ల నీది కాదు, మన ప్రజలందరిదీను. ఇదిగో, నీకు డబ్బు కావాలా? డబ్బు అంటూ జేబులోంచి 500 రూపాయలు తీసి గణేష్ చేతిలో పెట్టాడు హెడ్ కానిస్టేబుల్. మేడ మీదకి వెళ్ళొద్దంటారా? 5 పచ్చనోట్ల వైపు రెప్పలు మూసుకుపోతున్న కళ్ళతో అడిగాడు గణేష్. మేడ మీదకి వెళ్తావా? గురుడు గుండెట్టి పేల్చేస్తాడు. ఇలాంటి టైంలో మన దృష్టి మందు మీదే తప్ప మంచం మీద ఉండకూడదురా వెర్రి నాగన్న అంటూ చేతికి మందు గ్లాస్ అందించాడు హెడ్ కానిస్టేబుల్. కూల్ డ్రింక్ తాగేసిన ఇందు వంటి మీదకు మత్తు కొండ చిలువలా పాకుతోంది. బయట చినుకులు దట్టమైన వర్షంగా మారింది. వర్షం చల్లేస్తుందా? ఇలారా, నా దగ్గరగా కూర్చో. నేను మీ బావను కాదుగా సిగ్గుపట్టడానికి. బావ లేకుండా ఫ్రీగా ఉండేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నేను ఈ ఏరియాలో పవర్ఫుల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని. నేను చెప్పినట్టుగా ఉన్నావనుకో, రేపు ఉదయానికల్లా నీ ఎదుట మీ బావ ఉంటాడు. అర్థమైందా అంటూ ఇందు భుజాల మీద చెయ్యి వేసి ఆమె కళ్ళల్లోకి హ్యాపీగా చూశాడు సిఐ. ఆమె భుజాల మీద మెత్తదనం అతనికి ఆనందమైన కిక్కునిచ్చింది. అతని చేతులు కరుపుతనం ఆమె మదిలో భయాన్ని రేపింది. గబుక్కున సోఫా నుంచి లేచి బయటకు వెళ్ళిపోవడానికి మెయిన్ డోర్ వైపు అడుగు వేసింది ఇందు. అయ్యో బాబోయ్, బోల్డ్ కథా కార్యక్రమం ఉండగా అప్పుడే లేచిపోతావేంటి? చూడమ్మడు, ఈ రాత్రి నీది నాదీను. ఆ గణేష్ గాడు నీకు ఆ విషయం చెప్పలేదా? మొహమాటి పడకురా అంటూ గబగబా ఆమె దగ్గరకెళ్ళి 2 చేతులతో ఆమె నడుమును పట్టుకుని కోడి పెట్టను పైకెత్తినట్టుగా పైకెత్తి డబుల్ కాట్ బెడ్ మీద పడేశాడు చంద్రప్ప. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె పైటను లాగేసి పక్కన పడేసి ఇందు ఏడుస్తోంది, ప్రతిఘటిస్తోంది, గణేష్ను పిలుస్తోంది, అరుస్తోంది. బయట వర్షం పోరున కురుస్తోంది. ఆమె వంటి మీదన్న చీరను లాగేసి గోడకేసి విసిరేసి ఆమె తలను పొదివి పట్టుకుని ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి సార్ బతిమిలాడుతోంది ఇందు. చంద్రప్ప వినే పరిస్థితిలో లేడు. ఆమెను గోడవారగా ఆంచి తన కోరికను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అతను. భయంతో పెనుకాకలు పెడుతోంది ఇందు. సరిగ్గా అదే సమయంలో చంద్రప్ప భుజం మీద పడిన బలమైన చేతి స్పర్శకి తల తిప్పి చూసి, నువ్వా? ఎందుకు వచ్చావురా? ఇక్కడికి వెళ్ళిపో, కిందికెళ్ళి తాగిపో. ఆ వ్యక్తిని వదిలించుకుని ఇందు మీద పడ్డాడు. ఆ వ్యక్తి చంద్రప్పను బలమైన తన చేతులతో వెనక్కి లాగాడు. ఆ విసురుకి చంద్రప్ప బెడ్ మీద బోర్లా పడిపోయాడు. ఇందు, నువ్వు వెళ్ళిపో, రోడ్డు మీదకి వెళ్ళిపో, పరిగెత్తి పారిపో అరిచాడు ఆ వ్యక్తి. పక్కన పడిపోయిన చీరను అందుకుని 2 చేతులతో పట్టుకుని మెయిన్ డోర్ వైపు పరిగెత్తింది ఇందు పారిపోవడాన్ని చూసిన చంద్రప్ప విసురుగా మంచం మీద నుంచి లేవబోయాడు. కదిలితే కాలు చెయ్యి విరిచేస్తాను, కళ్లల్లో నిప్పులు చెరుగుతూ అరిచాడు ఆ వ్యక్తి. తనని ఆ సమయంలో చంపడానికైనా వెనుకాడని ఆ వ్యక్తిని చూసి ఒక్క క్షణం వెనక్కి తగ్గి వార్డ్రోబ్ వైపు చూశాడు చంద్రప్ప. వార్డ్రోబ్ను యూనిఫామ్ పక్కన సర్వీస్ రివాల్వర్. తనకు సమీపంలో నిలబడిన ఆ వ్యక్తి గుండెల మీద తన్ని ఆ వార్డ్రోబ్లో ఉన్న రివాల్వర్ను అందుకుని, ఒరే గణేషు, ఓర కుక్క, నా మందు తాగి నాకే అన్యాయం చేస్తావట్రా, నిన్ను అంటూ గణేష్ ముఖం మీద కొట్టి మెయిన్ డోర్ వైపు పరిగెత్తాడు చంద్రప్ప దెబ్బ తాకిడికి గోడకు ఢీకొని బాధగా అరుస్తూ కింద పడిపోయి ఒక్క ఉదుటను లేచి ముందుకు పరిగెత్తాడు గణేష్. తన పంజా దెబ్బతిని పారిపోయిన మనిషి కోసం వెతుకుతున్న అడవి పులిలా ఉన్నాడు చంద్రప్ప. ఒళ్లంతా చెమటలు కప్పుతున్నాడు. చిందరవందరైపోయిన జుట్టు, కోపంతో ఎరిపెక్కిన ముఖం, తడిసి ముద్దయిపోయి వంటి మీద బనీన్, చేతిలో రివాల్వర్తో మెట్ల మీద నుంచి హాల్లోని బెడ్రూమ్లోకి వచ్చాడు. ఆ బెడ్రూమ్లో దృశ్యాన్ని చూడగానే అతనికి చిర్రెత్తుకొచ్చింది. అక్కడ ఒంటి మీద స్పృహ లేకుండా గురక తీస్తూ నిద్రపోతున్న హెడ్ కానిస్టేబుల్ని చూసి తిట్లు లంకించుకుని కాళ్లతో 2 కన్నులు తన్ని, ఎక్కడున్నావు నువ్వు?
నువ్వు తప్పించుకోలేవు అంటూ వెనక్కి తిరిగి పోర్టుకో వైపు పరిగెత్తబోయి ఆగిపోయాడు చంద్రప్ప. అక్కడ ద్వారబంధం దగ్గర ఉగ్రసింహంలా నిలబడి ఉన్నాడు గణేష్. ఒరే ఎడ్లెగు, చంపేస్తా, ఐ విల్ షూట్ యూ చెబుతున్నా విసురుగా గణేష్ని తోసుకుంటూ ముందుకు రాబోయిన చంద్రప్ప మెడ మీద చెయ్యేసి తోసుకుంటూ వెనక్కి తీసుకొచ్చి కడుపు మీద మోకాలితో తన్నాడు గణేష్. ఆ దెబ్బకు విలవిల్లాడుతూ కింద పడిపోయాడు చంద్రప్ప. బాస్టర్డ్, నిన్ను నిన్ను అంటూ కింద పడిన చంద్రప్ప పైకి లేచి రివాల్వర్ని గణేష్ గుడ్డలకు గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు. గణేష్ బాధగా మొదటిసారి అరిచాడు. గణేష్ భయంకరంగా రెండోసారి అరిచాడు. గణేష్ నెత్తుటి మడుగులో కింద కొరిగిపోతూ మూడోసారి అరిచాడు. ఆ మూడో అరుపును వినిపించుకోలేని పరిస్థితిలో చంద్రప్ప తీవ్రమైన క్రోధంతో ఆ బిల్డింగ్లోంచి బయటకు పరిగెత్తాడు. సాధారణంగా ఎప్పుడూ లేనట్లే కాలనీ మెయిన్ రోడ్డు మీద వీధి లైట్లు లేవు. వర్షం మాత్రం ముమ్మరంగా ఉంది. ఆ వర్షంలో గతుకుల రోడ్ల మీద పిచ్చి పిచ్చిగా అరుస్తూ పరిగెడుతున్నాడు చంద్రప్ప. అప్పుడు సమయం రాత్రి 8:35 అంత క్రితం పావు గంట ముందు ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఎంక్వైరీ కౌంటర్ ముందు అసహనంగా నిలబడిన్నాడు వెంకటయ్య. విజయవాడ వెళ్లే బస్సు 6 గంటలకే వస్తుందన్నారు, ఇంకా రాలేదు. వస్తుందంటారా అడిగాడు వెంకటయ్య ఎంక్వైరీలో ఉన్న మనిషిని. మీరు ఇది 5వ సారి అడగడం అనుకుంటాను. పాపం చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నారల్లే ఉంది. మీరు పని చేయండి, మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోండి. బెంగళూరుకి ఎక్స్ప్రెస్లు చాలా ఉన్నాయి, అక్కడి నుండి బోలెడు బస్సులుంటాయి సానుభూతితో చెప్పాడు అతను. నేను అడిగేది ఆర్టీసీ బస్సు గురించి, కొంచెం కోపంతో నించింది వెంకటయ్య గొంతులో. మన దేశంలో రోడ్ల పరిస్థితి మీకు తెలియందేముంది? దానికి తోడు వర్షాలు, యాక్సిడెంట్లు తగ్గించాలన్న ఉద్దేశంతో బస్సులను సాధ్యమైనంత స్లోగా నడపమని హయ్యర్ అఫీషియల్స్ ఆర్డర్. ఆర్టీసీ నష్టాల్లో పడిపోయినా పర్వాలేదు, మా బస్సుల్లో ప్రయాణించే ఏ ఒక్క పాసింజర్కి కూడా చిన్న గాయం పోకుండా చూడాలనేది మా ప్రతిజ్ఞ. అందుచేత మీరు మాతో సహకరించాలి. ఎందుకంటే ఆర్టీసీ మీది, మాది, మనందరిది కాదంటారా? ఆల్ ఇండియా రేడియోలోంచి ఆర్టీసీలోకి వచ్చిన వాడిలా చెప్పాడు ఆ వ్యక్తి. ఆ మాటకి ఏడవాలో నవ్వాలో, రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవాలో అర్థం కాలేదు వెంకటయ్యకి. హ్యాండ్ బ్యాగ్తో వెనుదిరిగాడు వెంకటయ్య. సరిగ్గా అదే సమయంలో హలో సార్ అని ఎంక్వైరీ వ్యక్తి వెంకటయ్యను పిలిచాడు. వెంకటయ్య తల తిప్పి చూశాడు. అదిగో మీ బస్సు ప్లాట్ఫామ్ నంబర్ 3 మీద ఇప్పుడే వచ్చింది. విష్ యూ హ్యాపీ జర్నీ అని నవ్వుతూ చెప్పాడు ఆ వ్యక్తి. అప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన బస్సు వైపు చూసి గబగబా అటువైపు నడిచి బస్సు ఎక్కి నెంబర్ వెతుక్కుని సీట్లో కూర్చున్నాడు వెంకటయ్య. వర్షం, బయటంతా వర్షం. తెరిచి ఉన్న గ్లాస్ విండోని క్లోజ్ చేసి బయటకు చూస్తున్నాడు ఆయన. 8:50 అస్తవ్యస్తంగా ఒంటి మీదున్న చీరతో హోరును కురుస్తున్న వర్షంలో మెయిన్ రోడ్డు మీద నుండి పరిగెడుతూ వచ్చి ఆర్టీసీ కాంప్లెక్స్ క్రాస్ రోడ్స్లో నిలబడింది ఇందు. ఇటు వెళ్లాలో తెలియడం లేదు ఆమెకు. ఒక్క క్షణం ఆలోచించి కాంప్లెక్స్ లెఫ్ట్ గేట్ వైపు పరిగెత్తింది. వరుసగా సిటీ బస్ టెర్మినల్స్, అది దాటాక రూరల్ బస్ టెర్మినల్స్, ఆ తర్వాత వరుసగా బెంగళూరు, మంగళూరు బస్ ప్లాట్ఫామ్స్. ఈదురుగాలి జివ్వు జివ్వుమంటోంది. ప్లాట్ఫామ్స్ కు ఎదురుగా ఉన్న చెట్ల కింద నుంచున్న పల్లెటూరు ప్రయాణికుల పక్కన బిక్కుబిక్కుమంటూ నుంచుంది. కళ్ళంట ఉబ్బుతున్న కన్నీళ్లను తుడుచుకుని బస్సుల వైపే చూస్తోందామె. ప్లాట్ఫామ్ నంబర్ 3 మీద ఉన్న బస్సు విజయవాడ అన్న పేరు చూడగానే కంటి ముందు తల్లి కనిపించినట్లయింది ఆమెకు. ఆమె గుండెల్లోంచి దుఃఖం ఒక్కసారిగా వర్షంలా పెళ్ళుక్కింది. ముందుకు నడిచింది. 4 అడుగులు వేసింది. అప్పుడే బస్సు స్టార్ట్ అయింది. ప్లాట్ఫామ్ మీద నుంచి బయటకు వచ్చింది. డ్రైవర్ గేర్ మార్చాడు. బస్సుకు ఎదురుగా నుంచుని ఇందు బస్సును ఆపమన్నట్లుగా సంజ్ఞ చేసింది. డ్రైవర్ ఆమె వైపు చూడలేదు, కానీ కండక్టర్కు టికెట్ను చూపించి తల తిప్పి నీళ్లు కారుతున్న అద్దాల్లోంచి బయటకు చూసిన వెంకటయ్యకు ఎవరో అమ్మాయి బస్సును ఆపమంటున్న దృశ్యం అస్పష్టంగా కనపడింది. కానీ ఆ అమ్మాయి తన కూతురు ఇందు అని అతనికి తెలియదు. బురద నీళ్లను చిమ్ముకుంటూ బస్సు కాంప్లెక్స్ లోంచి బయటకు వెళ్లిపోయింది. ఇందు కళ్లల్లో కన్నీరు గడ్డగట్టింది. ముందుకు నడవబోయి ఇందు తనకెదురుగా నుంచుని తన వైపు కోపంగా, క్రోధంగా, కోరికగా, అసహనంగా చూస్తున్న వ్యక్తిని చూసి కెవ్వున కేక వేసింది. ఆ వ్యక్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రప్ప. చంద్రప్ప అరుస్తున్న ఇందును భుజాల మీద వేసుకుని విక్రమార్కుల్లా బస్సు కాంప్లెక్స్ లోంచి బయటకు టీవీగా నడిచి ఆటో ఎక్కాడు. మోహిత, మైత్రేయ విజయవాడ చేరేసరికి ఉదయం 8 గంటలైంది. అలంకార్ సెంటర్లో ఉన్న హోటల్ జగపతి ఇంటర్నేషనల్లో ఏసీ సూట్ తీసుకున్నారు. స్నానాలు, టిఫిన్లు పూర్తయ్యాక ఆ రోజు డైలీ పేపర్ తిరగేస్తోంది మోహిత. మైత్రేయ, మనకు గుడ్ న్యూస్. 2 రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాత్రి జరగబోతోంది. పార్టీ చీఫ్ ఢిల్లీ నుంచి వస్తున్న కారణంగా పోలీస్ కాన్సంట్రేషన్ అంతా అటువైపే ఉంటుంది.
2 రోజుల లోపలే మన పని పూర్తయిపోవాలి. ఎందుకైనా మంచిది ముందు జాగ్రత్త చర్యగా ఇంకో హోటల్ రూమ్ బుక్ చేయి చెప్పింది మోహిత. నీ ప్లాన్ ఏంటి అడిగాడు మైత్రయ్య. ప్లాన్ చెప్పేస్తే థ్రిల్ ఉండదు. ఇవాళంతా నేను మహేంద్ర రొటీన్ ప్రోగ్రామ్స్ని అబ్జర్వ్ చేస్తాను. నువ్వు రూమ్లోనే ఉంటావా అడిగిందామె. ఇంకో హోటల్ రూమ్ బుక్ చేయమన్నావుగా, ఆ హోటల్ ఇక్కడకు దగ్గరగా ఉండాలా దూరంగా ఉండాలా? ఆమె కళ్ళ వైపు చూస్తూ ప్రశ్నించాడు అతను. దూరంగా ఉంటేనే మంచిది అని. ఏంటి నా ముఖం వైపే అలా చూస్తున్నావు? దగ్గరగా వచ్చి అతని భుజాల మీద చేతులు వేసి అతని కళ్ళలోకి చూస్తూ అంది మోహిత. నీ దగ్గరగానే ఉన్నానుగా అన్నాడు గోముగా. చనువుగా ఆమె కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ముగ్గులోని దించడానిక ఈ ముద్దు? చిన్నగా నవ్వుతూ అతని బొగ్గ మీదకి ఇచ్చింది. చేతుల మీదే కదా ముద్దు అన్నాడు అతను. మరి నీ పెదవులు అందుబాటులో ఉంటాయి. గులాబీ రంగు పెదవుల వైపు చూస్తూ అన్నాడు అతను. పెదవుల మీద ముద్దు అప్పుడే కాదు, టైం పడుతుంది. మునుగోటితో అతని ముక్కు మీద కొట్టి సూట్ కేసులోంచి చీరని తీసుకుంది. 20 నిమిషాల తర్వాత మోహిత బయటకు వచ్చింది. ఎస్పీ మహేంద్ర సర్వీస్లోంచి రిటైర్ అయి 6 నెలలైంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బిజినెస్లోకి అడుగు పెట్టాడు. విజయవాడలో 100 ఎకరాల ల్యాండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణంలో ఉన్నాడు అతను. 59 ఏళ్ల మహేంద్ర బలంగా దృఢంగా ఉంటాడు. తనకు మాత్రమే ఉపయోగపడే ఏ పనినైనా చేయడానికి వెనుకాడని మనస్తత్వం అతనిది. అతని కొడుకులిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. అల్లుడు శ్రీధర్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. కూతురు, అల్లుడు, భార్య అందరూ ఒకే చోట ఉంటున్నారు. మోహిత సాయంత్రం 5 గంటలకు హోటల్ రూమ్కి వచ్చింది. మహేంద్ర గురించి తాను సేకరించిన వివరాలు చెప్పింది. మహేంద్ర లైఫ్కి సంబంధించి ఇంకో విషయం భార్యకు కానీ కొడుకులకు కానీ తెలియకుండా అతను అమ్మాయిని కీప్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి తన రియల్ ఎస్టేట్ ఆఫీస్ దగ్గరలోని ప్రశాంత్ నగర్ అనే ఏరియాలో ఓ ఫ్లాట్లో ఉంచాడట. మనం ఇప్పుడు ఆ అమ్మాయిని కలుసుకుంటాం చెప్పింది మోహిత. మరో 10 నిమిషాల తర్వాత ఇద్దరూ బయటకు వచ్చి కారెక్కారు. మహేంద్రని ఆ అమ్మాయిని ఎలా డీల్ చేయాలో దారిలో ప్లాన్ చెప్పింది మోహిత. సరిగ్గా 6:15 ఏలూరు రోడ్లోని ప్రశాంత్ నగర్లో దివ్య అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ నంబర్ 106 డోర్ తట్టాడు మైత్రయ్య. 3 నిమిషాల తర్వాత 25 ఏళ్ల అమ్మాయి తలుపు తెరిచింది. మహేంద్ర గారున్నారా? మీరెవరు? రాజమండ్రి నుండి వచ్చాను ఫ్లాట్స్ కొనడానికి. కన్స్ట్రక్షన్ ఆఫీస్లో ఆయన లేరు. ఇక్కడికి వెళ్ళమని అక్కడ మేనేజర్ చెప్పాడు. ఏలూరు వెళ్ళారు. ఇంకో గంటలో వస్తారు. మీరు 8 గంటలకు రండి. ఈ లోపల ఆయనకు నేను ఫోన్ చేస్తాను, మీరు కలుసుకోవచ్చు. అడ్వాన్స్ కూడా తెచ్చాను, చెప్పండి చెప్పి బయటకు వచ్చాడు. వీధి చివరి దాకా వచ్చి కారెక్కాడు. వివరాలు మోహితతో చెప్పాడు. అతనితో మాట్లాడిన తర్వాత హోటల్ రూమ్కి రమ్మని చెప్పు. అడ్వాన్స్ ఇస్తానంటే వస్తాడు. అతనికి డ్రింక్ అలవాటు ఉంది. పార్టీ ఏర్పాటు చెయ్యి. మిగతాది నేను చూసుకుంటాను. పార్టీ మనం బుక్ చేసిన 2వ హోటల్ రూమ్లో జరగాలి అందామె. డ్రింక్ పార్టీలోనే అతన్ని మర్డర్ చేయాలా? చెప్తాను, తొందరపడకు సాలోచనగా అంది మోహిత. రాత్రి 8:45 దివ్య అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ నెంబర్ 106లో మహేంద్ర ఎదురుగా కూర్చున్నాడు మైత్రయ్య. రెసిడెన్షియల్ స్కూల్ కన్స్ట్రక్షన్ కోసమా? 10 ఫ్లాట్స్ కావాలా? క్యాష్ డీలింగ్ అయితే ఇమీడియట్గా మీకు అరేంజ్ చేయగలను. రిజిస్ట్రేషన్తో సహా రేట్ చెప్పాడు మహేంద్ర. ఇందాక మీ మేనేజర్ నాకు సైట్ చూపించాడు. మీరు ఇప్పుడు హోటల్ రూమ్కి వస్తే అడ్వాన్స్ ఇస్తాను. నైట్కి నేను రాజమండ్రి వెళ్ళిపోవాలి. మీరు ఎప్పుడు రమ్మంటే తిరిగి అప్పుడు వస్తాను చెప్పాడు మైత్రయ్య. మహేంద్ర డ్రాయింగ్ రూమ్కి ఆనుకుని ఉన్న డోర్ వైపు చూశాడు. వాళ్ళిద్దరి మాటల్ని వింటున్న ఆ అమ్మాయి వెంటనే వెళ్ళమని సౌండే చేసింది. మరో 5 నిమిషాల తర్వాత మైత్రయ్యతో పాటు బయటకు వచ్చాడు మహేంద్ర. హోటల్ నీలకంఠ. రాత్రి 9:45. డ్రింక్ పార్టీలో కూర్చున్నారు మహేంద్ర, మైత్రయ్య. 4వ రౌండ్ పూర్తయింది. అతను తాగుతున్న డ్రింక్లో పవర్ఫుల్ పాయిజన్ కలిసిందని మహేంద్రకు తెలియదు. ఆ విషయం మరో అరగంట తర్వాత పనిచేస్తుందని కూడా అతనికి తెలియదు. చాలా జోవియల్గా జోక్స్ కట్ చేస్తూ మాట్లాడుతున్నాడు మహేంద్ర. పోలీస్ ఆఫీసర్గా ఉంటున్నప్పుడే చాలా సరదాలు తీర్చేసుకున్నాను మిస్టర్ మైత్రేయ. ఐ లైక్ బాంబే గర్ల్స్. నెలలో 1 రోజులు అక్కడే ఉండేవాడిని. ప్రస్తుతం నాకున్నది ఒకే ఒక్క కోరిక. చెప్తే మీరు నవ్వుతారనుకుంటాను. చెప్పండి, పర్వాలేదు. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ఫ్యాంటసీ డ్రీమ్. ఐ వాంట్ టు స్పెండ్ అన్ ఈవినింగ్ విత్ మాధురి దీక్షిత్. బట్ నాకు పోటీగా ఆ ఆర్టిస్టు ఎంఎఫ్ హుస్సేన్ వచ్చేస్తాడని భయం అంతే చెప్పి గట్టిగా నవ్వాడు మహేంద్ర. మైత్రేయకి కూడా నవ్వొచ్చింది. సడన్గా మూడ్ మారిపోయింది మహేంద్రకి. డ్రింక్లో నేనెప్పుడు ఎంత ఇంటాక్సికేషన్ ఫీల్ అవ్వలేదు. మత్తుగా ఉంది. వెళతాను అన్నాడు మహేంద్ర. పరిస్థితి గమనించిన మైత్రేయ ఉన్నన్ని క్యాష్ తెస్తాను. లోపల రూమ్లోకి వెళ్ళాడు. లోపల రూమ్లో మోహిత అతని కోసం వెయిట్ చేస్తోంది. ఇప్పుడేం చెయ్యాలి అడిగాడు మైత్రేయ కంగారును దాచుకుంటూ. అతనికి ఇప్పుడు మత్తు ప్రారంభమైంది. మరో 10 నిమిషాల తర్వాత పూర్తిగా స్పృహ కోల్పోతాడు.
పావుగంట తర్వాత డాక్టర్ వచ్చి హెవీ డ్రింక్ వల్ల చనిపోయాడని చెప్తాడు. తర్వాత ఏం జరుగుతుందో చూడు, చెప్పింది మోహిత. మత్తులోకి వెళ్ళిపోయిన మనిషిని చచ్చిపోయాడని డాక్టర్ సర్టిఫై చేస్తాడా? ఎవరా డాక్టర్? ఆలోచిస్తున్నాడు మైత్రేయ. మై డియర్ మైత్రేయ, ఇప్పుడు ఆలోచించడానికి టైం లేదు. డు వాట్ ఐ సే. కమాన్. ఇద్దరు డ్రాయింగ్ రూమ్లోకి వచ్చారు. అప్పటికే కుర్చీకి చేరబడిపోయాడు మహేంద్ర. స్పృహ కోల్పోయాడు. మోహిత హోటల్లోంచి బయటకొచ్చి పబ్లిక్ టెలిఫోన్ బూత్లోకి వెళ్ళింది. దివ్య అపార్ట్మెంట్స్కి ఫోన్ చేసింది. మేఘాల మీద మహేంద్ర కీప్ చేస్తున్న అమ్మాయి హోటల్కి వచ్చింది. ఆమె వచ్చిన సమయంలోనే డాక్టర్ వచ్చాడు. మహేంద్రని డాక్టర్ టెస్ట్ చేస్తున్న సమయంలో మహేంద్ర భార్య, కొడుకు, కోడలు హోటల్కి వచ్చారు. హెవీ డ్రింక్ వల్ల ఆయన చనిపోయారు చెప్పాడు డాక్టర్. పోలీసులు ఇంకా చచ్చిపోయిన మనిషిని శవంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. అటాప్సీ జరిగిపోయాక రేపు మధ్యాహ్నం శవాన్ని మీకు అప్పగిస్తాం, గవర్నమెంట్ డాక్టర్ చెప్పాడు. రాత్రి 12 గంటలు దాటింది. హోటల్లో మహేంద్రని టెస్ట్ చేసిన డాక్టర్ క్లినిక్లో అతనికి ఎదురుగా కూర్చుంది మోహిత. మిస్టర్ మురళి, మీరు విజయవాడలోనే ఉండటం, అనుకోకుండా మనం కలవటం, నాకు ఈ హెల్ప్ చేయటం, ఏదో చెప్పబోయిందామె. ఒక ఫ్రెండ్గా మీకు హెల్ప్ చేశాను. మహేంద్ర వల్ల మీకు జరిగిన అన్యాయం నాకు తెలుసు కదా అన్నాడు ఆయన. హ్యాండ్ బ్యాగ్లోంచి 25,000 తీసి డాక్టర్ మురళి చేతికి అందించింది మోహిత. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మార్చురీ ఇన్ఛార్జ్కి ఈ డబ్బు ఇవ్వండి. ఆ డబ్బును తీసుకుని డ్రాయర్లో పెట్టుకున్నాడు డాక్టర్ మురళి. మార్చురీలో ఉన్న మహేంద్రకి ఇప్పుడు మెలకు వస్తోంది. మనం అర్జెంటుగా మార్చురీకి వెళ్ళాలి, పదండి అంటూ క్లినిక్లోంచి బయటకు వచ్చాడు డాక్టర్ మురళి. మోహిత, మైత్రేయ కారెక్కారు. డాక్టర్ మురళి డ్రైవ్ చేస్తున్నాడు. మోహిత, బీ కేర్ఫుల్, పనంతా 10 నిమిషాల్లో జరిగిపోవాలి. మీరు వెళ్ళగానే అటెండర్ మార్చురీ రూమ్ డోర్స్ ఓపెన్ చేస్తాడు. ఆ ఏర్పాటు నేను చేశాను. మార్చురీలో మీకు అవసరమవుతుందేమో, ఇది ఉంచండి. మహేంద్ర వల్ల మీకు ప్రమాదం ఏర్పడితే ఈ బాటిల్లోని యాసిడ్ను అతని ముఖం మీద విసరండి, స్పృహ కోల్పోతాడు. ఓకే అంటూ చూపుడు వేలు సైజులో ఉన్న ఒక బాటిల్ను మోహిత్కి ఇచ్చాడు ఆ డాక్టర్ మురళి. తనని స్పృహ లేకుండా చేసి అనుభవించిన వ్యక్తుల్లో ఒకరైన మహేంద్రని బతికుండగానే శవాన్ని చేసి, ఆ శవాన్ని మార్చురీలో ఉండేట్లుగా చేసి, మార్చురీలోనే మత్తు మనిషిగా చలనరహితుడినిగా చేసి చంపడానికి మోహిత ప్లాన్ చేయడం నమ్మలేకపోతున్నాడు మైత్రేయ. ఒక అన్యాయం జరిగినప్పుడు ఆడపిల్లలు ఎంతమంది ఈ రోజుల్లో పగా ప్రతీకారం తీర్చుకుంటున్నారు? అన్యాయానికి గురైన ప్రతి ఆడపిల్ల మోహితలా తిరగబడితే స్త్రీ నేరాల సంఖ్య తగ్గిపోతుందేమో. ఆమె కేసి అబ్బురంగా చూస్తూ ఆలోచనల్లో కూరుకుపోయాడు మైత్రేయ. తాను భయంకరంగా రేపుకు గురైన సంఘటన జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కసితో రగిలిపోతోంది మోహిత మనసు. రాత్రి 12:45 అకస్మాత్తుగా మెలకు వచ్చింది మహేంద్రకు. ఈ ఐస్ దిమ్మల చల్లదనం జివ్వుమని తగలడంతో ఒక్క ఉదుటున లేవడానికి ప్రయత్నించాడు. నరంలో నిండిన మత్తు అతన్ని అశక్తుణ్ణి చేస్తోంది. నిలువు ఉంచిన శవాల అసహ్యపు వాసన. కళ్ళను చిట్లించుకుని నలువైపులా చూశాడు. ఐస్ ముక్కల మీద శవాలను చూసి కెవ్వుమని కేకవేశాడు. నెమ్మదిగా లేచి నిలబడి ఒక్కో అడుగు ముందుకేసుకుంటూ వస్తున్న మహేంద్ర ఎదురుగా నిలబడిన మోహితను చూసి షాక్ తిన్నాడు. మనిషో దెయ్యమో అర్థం కాలేదు. సరిగ్గా అదే సమయంలో మోహిత కుడికాలితో కసితీర అతని గుండెల మీద తన్నింది. శవాల మీద వెల్లికిలా పడిపోయి బాధగా మూలిగాడు మహేంద్ర. ఏమాత్రం ఆలస్యం చేయలేదు మోహిత. బాటిల్లోని ద్రవాన్ని అతని ముఖం మీద చల్లింది. లేవడానికి ప్రయత్నిస్తూ బాధగా అరుస్తూ వెనక్కి పడిపోయాడు మహేంద్ర. స్పృహలేని స్థితిలో తన స్త్రీత్వాన్ని కాలరాసిన దృశ్యం ఆమెకు గుర్తుకొచ్చింది. మనసు నిండా కసి, పగ. శక్తినంతా కూడదీసుకుని మహేంద్ర మెడ చుట్టూ చేతులను బిగించి ఊపిరాడకుండా చేసేస్తోందామె. నిస్సహాయతతో గింజుకుంటున్నాడు, అరుస్తున్నాడు. మరికొద్ది క్షణాలకు అతని శ్వాసనాళాలు చిక్కిపోయాయి. మోహిత ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. అతను చనిపోయాడని రుజువు చేసుకున్నాక శవాన్ని యథావిధిగా ఐస్ క్యూబ్స్ మీద పడుకోబెట్టి బయటకు వచ్చేసింది మోహిత. అప్పటికే ఆమె కోసం కారులో వెయిట్ చేస్తున్నాడు డాక్టర్ మురళి. ఎవ్రీథింగ్ ఓకే అడిగాడు మురళి. పర్ఫెక్ట్లీ ఓకే, దీర్ఘంగా నిట్టూరుస్తూ చెప్పింది మోహిత. ఆల్ ది బెస్ట్ మోహిత, బట్ బీ కేర్ఫుల్. నాకు ఫోన్ చేయండి, ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే చెప్తాను చెప్పి తన రెసిడెన్స్ ముందు దిగిపోయాడు డాక్టర్ మురళి. ఆ కారు జగపతి ఇంటర్నేషనల్ హోటల్ ముందుకెళ్ళి ఆగింది. అప్పుడు రాత్రి 2 గంటలైంది. హోటల్ రూమ్లో ట్యూబ్ లైట్ వెలుగు పున్నమి వెన్నెల్లా ఉంది. నిస్త్రాణగా బెడ్ మీద వాలిపోయి ఫ్యాన్ వైపు చూస్తోంది మోహిత. స్టార్ టీవీలో వస్తున్న ఇంగ్లీష్ కామెడీ సినిమాను చూస్తున్నాడు మైత్రేయ. మార్చురీ రూమ్లో మహేంద్రని మోహిత నిజంగా చంపేసిందా? ఆడవాళ్ల పగని మాటల్లో వినడం తప్ప చేతల్లో అతను ఇప్పుడు చూడలేదు. మహేంద్రని చంపేశావా? నెమ్మదిగా అడిగాడు అతను. వెంటనే జవాబు చెప్పలేదు. భయపడుతున్నావా మైత్రేయ? మోహిత ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పలేకపోయాడు అతను.
బెడ్ నుంచి లేచి ఒళ్ళు విరుచుకుంది మోహిత. ఆ సమయంలో ఆమె బ్లూ కలర్ చీర పైట జారి కిందకు పడిపోయింది. ఆ పైటని సర్దుకోలేదామె. సూట్ కేసులోంచి బ్లూ రిబన్ డ్యూయట్ బాటిల్ తీసి సగం డ్రింక్ ని గ్లాసులో పోసుకుని గడగడా తాగేసింది. ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. ఆ సమయంలో జలపాతం దగ్గర తనకు దొరికిన గోల్డ్ చైన్ను జేబులోంచి తీసి చప్పుడు చేయకుండా ఆమె ముందుకెళ్ళి మోహిత అని పిలిచాడు మైత్రేయ. కళ్ళిప్పి గోల్డ్ చైన్ ఆశ్చర్యంగా చూసి, ఇది నీకెక్కడిది అడిగింది. జలపాతం దగ్గర దొరికింది. నీదేనా అంటూ ఆమె మెడకు తొడగబోయాడు. ఇది నువ్వు నా మెడలో వేయడానికి చాలా టైం ఉంది, తొందరపడకు అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అందామె. ఆశపడటం తొందరపట్టమా? తెల్లగా మెరుస్తున్న ఆమె భుజాల మీద చేతులు వేస్తూ అన్నాడు అతను. ఆ గోల్డ్ చైన్ని తీసుకుని తన హ్యాండ్ బ్యాగ్లో పడేసి, ప్రస్తుతానికి ముద్దు చాలే అంటూ అతని బొగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టి బెడ్ మీదకు చేరింది. అర్థం కాని పజిల్ను సాల్వ్ చేస్తున్న వాడిలా మోహిత వైపు చూశాడు అతను. రేపు ఉదయాన్నే మనం రూమ్ వేకెట్ చేస్తున్నాం, పడుకునే ముందు చెప్పింది మోహిత. ఉదయం 6 గంటలు. మోహిత స్నానం చేస్తోంది. బయట వరండాలో పచార్లు చేస్తున్నాడు మైత్రేయ. హలో! అకస్మాత్తుగా వినిపించిన పిలుపుకి తల తిప్పాడు అతను. ఎదురుగా శిల్ప. కోసం ఆఫీస్ అంతా బెంగ పెట్టుకుంటే మీరిక్కడ ఇలా? అజ్ఞాతవాసమా? పసుపచ్చని చుడీదార్, ఫైజమా, పెదవులకు ఎర్రని లిప్స్టిక్, నవ్వుతూ వచ్చి ఎదురుగా నిలబడింది శిల్ప. మీరేంటి ఇక్కడ? ఆఫీస్ విశేషాలేంటి? గబగబా అడిగాడు మైత్రేయ. మాటలన్నీ నిలబడేనా? కమాన్ రండి, క్యాంటీన్లో కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం అందామె. ఇద్దరూ గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చి క్యాంటీన్లోకి నడిచారు. ఎదురెదురుగా కూర్చున్నారు. మీరు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని, పోలీసులు అరెస్ట్ చేశారని ఆఫీస్ నిండా పుకార్లు. అసలేం జరిగింది మహానుభావా అడిగింది శిల్ప. ఇన్వాల్వ్ కాలేదు, ఇరుక్కున్నాను. ప్రస్తుతానికి ఏ ప్రాబ్లం లేదు. ఇవాళ రేపో బాస్కి ఫోన్ చేయాలి అనుకుంటున్నాను. మీకు బ్యాడ్ న్యూస్. మీ నుంచి కమ్యూనికేషన్ లేకపోవడంతో మీ ప్లేస్లో ఇంకొకరిని అపాయింట్ చేసేశారు. బై నేను కూడా రిజైన్ చేసేశాను. కమ్యూనికేషన్ చెయ్యకపోవడం నాది తప్పే. మీరెందుకు రిజైన్ చేశారు? బేరర్ 2 కప్పులతో కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. మీరు పెళ్లి చేసుకోకపోతే నన్నెవరు చేసుకోరు అనుకున్నారా? కాఫీని సిప్ చేస్తూ అంది శిల్ప. ఇప్పుడు కూడా జోకులేనా? సీరియస్గా అడుగుతున్నా చెప్పండి. పెళ్లి సంబంధం కుదిరిందిలేండి. కంగ్రాట్స్. పెళ్ళెప్పుడు? మీ గుడ్బి ఏం చేస్తూ ఉంటారు? 4 రోజుల్లో పెళ్లి. ఆయన అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పింది శిల్ప. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ టేబుల్ దగ్గరకు ఓ యువకుడు వచ్చాడు. బై మీట్ మిస్టర్ రవి, మై గుడ్బి పరిచయం చేసింది శిల్ప. మా కూలింగ్ మైత్రేయ. చాలా డేరింగ్ అండ్ డాషింగ్ లేండి. నేనంటే తెగ ప్రేమ. నన్ను పెళ్లి చేసుకోవాలని తెగ తినేశాడు ఈయన. ఎంతలో మీరు దొరికారు. అవునా మైత్రేయ గారు? గలగలా నవ్వుతూ అందామె. మిస్టర్ రవి, అవన్నీ జోకులు, నమ్మకండి, కంగారు పడుతూ అన్నాడు మైత్రేయ. ఆవిడ ప్రాక్టికల్ జోక్స్ నాకు తెలుసులేండి, కంగారు పడకండి, తను నవ్వుతూ అన్నాడు రవి. ఎక్కడున్నా మీ పెళ్లికి వస్తాను, లేచి నిలబడుతూ అన్నాడు మైత్రేయ. సరిగ్గా అదే సమయంలో అక్కడికొచ్చింది మోహిత. సీయు ఇద్దరికి చెప్పేసి మోహిత వైపు నడిచాడు మైత్రేయ. మోహిత వైపే కళ్ళాపకుండా చూసింది శిల్ప. గురుడు ఉద్యోగం ఎందుకు మానేశాడో ఇప్పుడు అర్థమైంది మనసులోనే అనుకుంది శిల్ప. మైత్రేయి పక్కన మోహితను, ఆమె అందాన్ని చూసి అసూయపడిందామె. మరో అరగంట తర్వాత సీరియస్గా ఆలోచిస్తూ కార్ డ్రైవ్ చేస్తోంది మోహిత. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అడిగాడు మైత్రేయ. శ్రీశైలం బదులిచ్చింది మోహిత. లిస్టులో 2వ వ్యక్తి ఫారెస్ట్ ఆఫీసర్ జయంత ప్రశ్నించాడు మైత్రేయ. జవాబు చెప్పలేదామె. 3వ నాడు ఉదయం విజయవాడ సిటీలో మహేంద్ర మరణ వార్త సెన్సేషన్ సృష్టించింది. జిల్లా ఎస్పీ ఆఫీసులో ఎస్పీ ఎదురుగా నిలబడున్నారు 2 పోలీస్ ఆఫీసర్లు. అందులో ఒకరు మహేంద్ర అల్లుడు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్. నిన్న హోటల్ నీలకంఠలో మా మామయ్య మహేంద్ర ఒక యువకుడితో పాటు డ్రింక్ తీసుకున్నాడు. ఆ యువకుడితో పాటు ఒక మహిళ కూడా ఉందని హోటల్ మేనేజర్ చెప్పాడు. హోటల్ రూమ్ బుక్ చేసినా డ్రింక్ పార్టీకి అరగంట ముందు మాత్రమే వాళ్ళిద్దరూ ఆ హోటల్ రూమ్కి వచ్చారట. ఆ తర్వాత ఏమయ్యారో తెలియదు. ఎంట్రీ రిజిస్టర్లో మైసూర్ అడ్రస్ ఉంది చెప్పాడు శ్రీధర్. మైసూర్ పోలీసులకు మెసేజ్ ఇచ్చి ఎంక్వైరీ చేయమనండి. బై స్పృహ కోల్పోయిన మహేంద్రని ఫస్ట్ టైం టెస్ట్ చేసిన డాక్టర్ ఎవరు? అతన్ని పిలిపించింది ఎవరు? ఎస్పీ అడిగాడు. ప్రైవేట్ డాక్టర్, వివరాలు తెలియవు. ఆ డాక్టర్ ఎవరో కనుక్కోండి. అలాగే మహేంద్ర ఉంచుకున్న అమ్మాయి ఎంతవరకు మీకు కానీ మీ భార్యకు కానీ మీ అత్తగారికి కూడా తెలియకపోవడం విచిత్రంగా ఉంది. కనీసం మా అత్తగారికి కూడా తెలియకపోవడం నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఆ అమ్మాయిని డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేయండి, లేచి నిలబడుతూ అన్నాడు ఎస్పీ. 2 ఇన్స్పెక్టర్లు బయటకు వచ్చేశారు.
మైసూరు ఉదయం 8 గంటలు. ఆ రోజు పేపర్ను చూస్తున్న రాజేంద్ర కుమార్కి ఆ వార్త చూడగానే మతిపోయింది. ఐపీఎస్ మాజీ అధికారి మహేంద్ర అనుమానాస్పద మృతి. గబగబా ఆ వార్తను చదివాడు రాజేంద్ర కుమార్. భయంతో కంపించిపోయాడు. వెంటనే అతని ఆలోచనల్లో మోహిత మెదిలింది. కాంట్రాక్టర్గా తాను చేస్తున్న అక్రమాల గురించి, ఆమెకు తాను చేసిన అన్యాయం గురించి సాక్ష్యాలతో సహా కోర్టుకెడతానని బెదిరించిన మోహిత నోరు మూయించడానికి 10 లక్షల ఆస్తిని ఆమెకిచ్చాడు. డబ్బుతో ఆమెకు తోచిన విధంగా బతుకుతుందనుకున్నాడే కానీ కొన్ని నెలల నిశ్శబ్దం తర్వాత మోహిత కక్ష సాధింపు చర్యలను చేపడుతుందని ఊహించని రాజేంద్ర కుమార్ వెంటనే శ్రీశైలంలోని ఫారెస్ట్ ఆఫీసర్ జయంతికి ఫోన్ చేశాడు. కొంతమందిని చూడగానే వీళ్ళు జీవితంలో ఎప్పుడూ మంచి పనులు చేయరని తెలిసిపోతుంది. ఫారెస్ట్ ఆఫీసర్ జయంత్ ఆ కోవలోకే వస్తాడు. అతనికి దుర్మార్గం అంటే చాలా ఇష్టం. అతనిదంతా ఓ విచిత్రమైన ఫిలాసఫీ. చూడు, ఈ ప్రపంచంలో నువ్వు మంచిగా ఉంటే మంచివాడంటారు, చెడుగా ఉంటే చెడ్డవాడంటారు. మంచివాడికి ఎవ్వడూ భయపడ్డు, పైగా వాడు చాలా మంచివాడురా అని వెక్కిరిస్తారు. అదే చెడ్డవాడనుకో అంటే నాలాంటి వాడన్నమాట, అందరూ భయపడతారు. ఆ చెడ్డవాడు బలవంతుడు, ధనవంతుడు అయితే ఇంకా మంచిది, పొలిటీషియన్నే అయితే మరీ మంచిది. ఏమంటావు? సిగరెట్ కాలుస్తూ రేంజర్ వైపు చూస్తూ చెప్పాడు జయంత్. అయితే మీ ఇంట్లో రావణాసురుడు, నరకాసురుడు, హిరణ్యకశిపుడు ఇలాంటి వాళ్ళ ఫోటోలు ఉంటాయా సార్? నవ్వుతూ అడిగాడు రేంజర్. గుడ్ జోక్. ఇలాంటి జోకులంటే నాకు ఇష్టం. ఇప్పుడు ఆనందం, పెట్టలను కాల్చుకుని తిని చాలా రోజులైందిరా. ఊళ్ళో కొత్త పెట్టెలు ఏమైనా వచ్చాయా? రాలేదు సార్, కనుక్కోమంటారా? కొత్త కొత్త అమ్మాయిలు ఎక్కడికొస్తారో రేంజర్కు బాగా తెలుసు. వెళ్ళి అర్జెంటుగా కనుక్కునిరా, మళ్ళీ మూడ్ మారిపోతుంది చెప్తూ అప్పుడే రింగ్ అవుతున్న ఫోన్ వైపు చూశాడు. రిసీవర్ అందుకున్నాడు. నేనే రాజేంద్ర కుమార్ని, కర్ణాటక నుంచి మాట్లాడుతున్నా. పేపర్ చూస్తున్నావా? మరేం పలకరింపులు లేకుండా డైరెక్ట్గా అడిగేశాడు రాజేంద్ర కుమార్. ఏ క్లింటన్ మీద మళ్ళీ ఇంకో అమ్మాయి కేసేసిందా? మగాడంటే క్లింటనేనయ్యా. 3 ముదితలు, 36 ముద్దులు. అలా ఉండాలి లైఫ్ అంటే. మనమో ఉన్నాం ఎందుకు? లైఫ్ని అనుభవించలేని మగాడు సూసైడ్ చేసుకొని చావాలి. ఏమంటావు? తన ధోరణిలో చెప్పుకుపోతున్నాడు జయంత్. నీ గొడవ నీదేనా? నే చెప్పేది వింటావా? కోపంగా అన్నాడు రాజేంద్ర కుమార్. చెప్పండి, చెప్పాడు రాజేంద్ర కుమార్. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ని, ఎస్పీ మహేంద్రని మోహిత మర్డర్ చేసిందా? డోంట్ బిలీవ్ ఇట్. మోహితకు ఇన్ని తెలివితేటలుంటాయని నేననుకోను. మోహితకు కక్ష ఉంటే మొదట నిన్ను చంపాలి. నిన్ను వదిలేసి మమ్మల్ని మర్డర్ చెయ్యాలనుకోవడం వెనుక ఏదో బలమైన కారణం ఉండాలి. ఆ కారణం నువ్వే ఎందుకు కాకూడదు? సీరియస్గా ప్రశ్నించాడు జయంత్. ఇప్పుడు మోహిత నాతో ఉండడం లేదు, చెప్పాడు రాజేంద్ర కుమార్. నిన్ను వదిలేసిందా? వెరీ గుడ్. ఈ విషయం నేను ఎప్పుడో ఊహించాను, గట్టిగా నవ్వాడు జయంత్. నీ దాకా వస్తేనే గాని నీకు తెలియదు అన్నాడు రాజేంద్ర కుమార్ కోపంగా. ఎవరిని నేను నమ్మనని నీకు తెలుసు. వ్యక్తులకు గాని, బిజినెస్ వ్యవహారాల్లో గాని నువ్వు చేసిన అక్రమాలు, అన్యాయాలు, మర్డర్ల గురించి రవీంద్రనాథ్, మహేంద్ర, ఆదిత్యలతో పాటు నాకు అందరికంటే ఎక్కువ తెలుసు. మాతో ఎప్పటికైనా ప్రమాదమని, నువ్వే ఈ హత్యలు చేయిస్తున్నావని నేనెందుకు అనుమానించకూడదు? సహజమైన ధోరణిలో అన్నాడు జయంత్. బిత్తరపోవడం రాజేంద్ర కుమార్ వంతైంది. నేనెందుకు మిమ్మల్ని మర్డర్ చేయిస్తాను? చూడు ఫ్రెండ్, తెలివి తక్కువ ఎనలైజేషన్ల వల్ల ప్రాణాలకే ప్రమాదం. అజాగ్రత్తగా ఉండొద్దని నేను నీకు ఫోన్ చేస్తున్నాను. తర్వాత నీ ఇష్టం, చికాగ్గా చెప్పాడు రాజేంద్ర కుమార్. నేను ఫారెస్ట్ ఆఫీసర్ని. నా జోలికి ఎవరైనా వస్తే అడవిలో నిలువునా కాల్చి మార్చి మసి చేసేస్తాను. డోంట్ వర్రీ, ఫోన్ పెట్టేశాడు జయంత్. శ్రీశైలం దూరంగా మల్లికార్జున బ్రహ్మరాంబస్వామి దేవాలయ గోపురం ఎండలో తళతళమని మెరుస్తోంది. ఆహ్లాదకరమైన ప్రకృతి, దట్టమైన అడవులు. దేవాలయానికి 2.5 కిలోమీటర్ల దూరంలో కొండ మలుపుల్లో ఉన్న గెస్ట్ హౌస్లో కూర్చున్నారు మైత్రేయ, మోహిత. డైలీ పేపర్ని తిరగేస్తుందామె. మహేంద్ర మృతికి సంబంధించిన ఐటమ్ను చూపించింది అతనికి. డాక్టర్ మురళిని పోలీసులు ఇంట్రాగేట్ చేస్తే అనుమానంగా అడిగాడు అతను. అతను డాక్టర్. ఎవరో ఫోన్ చేస్తే హోటల్కి వెళ్ళి మహేంద్రని టెస్ట్ చేశానని చెప్తాడు. మనం ఎవరన్నది తెలియదని చెప్తాడు. దట్స్ ఆల్. అయినా దేనికైనా సాక్ష్యాలు ఉండాలి. పోలీసులు సాక్ష్యాలు సంపాదించే టైంకి మిగతా మర్డర్స్ కూడా జరిగిపోతాయి. డోంట్ వర్రీ, ధీమాగా చెప్పింది మోహిత. ఫారెస్ట్ ఆఫీసర్ జయంత్కి ఎప్పుడు ముహూర్తం పెట్టావు? అడిగాడు మైత్రేయ. 48 గంటల తర్వాత. అతని అడ్రస్ వివరాలు తెలుసా? తెలుసు. మర్డర్ ప్లాన్? 40 గంటల తర్వాత చెప్తాను, తొందరపడకు, నవ్వుతూ అంది. ఒక మర్డర్ తర్వాత మోహిత తనతో గడుపుతానన్న విషయం మైత్రేయ గుర్తొచ్చింది. ఏదో అడగబోతున్న సమయంలో కాసేపు డ్రింక్తో కాలక్షేపం చేద్దాం, వెళ్ళి డ్రింక్ బాటిల్ మంచిని తీసుకురా.
వాచ్మెన్ని పిలిచి మంచి డిన్నర్ ఆర్డర్ ఇస్తాను అందామె. 10 నిమిషాల తర్వాత ఊళ్ళోకి బయలుదేరాడు మైత్రేయ. స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది మోహిత. 40 నిమిషాలు గడిచాయి. కనకాంబరం రంగు చీర, జాకెట్, జడలో కనకాంబరం పూలు, వడ్డాది పాపయ్య గీసిన చిత్రంలా తయారై వరండాలోకి వచ్చింది. వరండాలో మెట్ల మీద వాచ్మెన్ జోగుతూ కనిపించాడు. మంచి బిర్యానీ తెచ్చి పెడతావా అని 100 రూపాయలు అందించింది. మరో 50 రూపాయలు అతనికి టిప్ ఇచ్చింది. వాచ్మెన్కి 30 ఏళ్లుంటాయి. గెస్ట్ హౌస్కు ఫారెస్ట్ ఆఫీసర్ జయంత్ ఎప్పుడైనా వస్తూ ఉంటాడా అడిగిందామె. ఎవరమ్మా? ఆ తారు డబ్బా ఆఫీసరేనా? ఎందుకు రాడమ్మా? నెలకోసారి ఎవరినో తీసుకుని వస్తూ ఉంటాడు. ఎవరినో అంటే ఇంకెవరిని? అమ్మాయిల్ని. ఒక్కడే వస్తాడా? ఇంకెవరైనా వస్తారా? ఒక్కొక్కప్పుడు కర్నూలు నుంచి ఎవరెవరో ఆఫీసర్లు వస్తూ ఉంటారు. అతనికి అమ్మాయిల పిచ్చి చాలా ఎక్కువ కదూ. పిచ్చా? చీర కొంగు కనిపించిందంటే చాలు, అది దక్కే వరకు నిద్రపోడు. 5-6 సార్లు ఇక్కడికి వచ్చి తాగాక అమ్మాయిల్ని తెమ్మని నన్ను తినేశాడు. తెచ్చావా? కర్నూలు నుంచి. నీకు జయంతితో బాగా పరిచయం ఉందన్నమాట. మనసులోనే అనుకుంది. ఇక్కడ మొసళ్ళ పార్క్ ఉండాలి, ఉందా? సడన్ గా టాపిక్ మార్చింది మోహిత. ఉందమ్మా, 3 కిలోమీటర్ల దూరంలో. ఒకప్పుడు 10 మొసళ్ళు ఉండేవి, ఇప్పుడు 5 ఉన్నాయి చెప్పాడతను. రేపు ఆ మొసళ్ళ పార్క్ చూస్తాను, తీసుకెళ్తావా అడిగింది మోహిత. అలాగే చెప్పి వెళ్ళిపోయాడు వాచ్మెన్. అమ్మాయిల బలహీనత మొసళ్ళ పార్క్. జయంతిని ఎలా ప్లాన్డ్గా చంపాలో ఆలోచిస్తున్న సమయంలో చేతిలో క్యారీ బ్యాగ్తో వచ్చాడు మైత్రేయ. కనకాంబరం రంగు చీరలో దేవకన్యలా మెరిసిపోతున్న మోహితను రెప్పవాల్చకుండా క్షణం సేపు చూస్తూ ఉండిపోయాడు అతను. మీరు చీరలో బాగుంటారు పొగిడాడు. చీర లేకపోయినా బాగుంటాను అంటే నైటీలో చిన్నగా నవ్విందామె. గ్లాసులను తెచ్చి టీపాయ్ మీద పెట్టిందామె. బాటిల్ను, సోడాల్ని, గ్రీన్ సలాడ్ మొదలైనవన్నీ క్యారీ బ్యాగ్లోంచి తీసి సర్దాడు అతను. బాటిల్ను ఓపెన్ చేసి 2 గ్లాసుల్లో డ్రింక్ పోసి సోడా కలిపింది మోహిత. మౌనంగా సిప్ చేస్తున్నాడు మైత్రేయ. ఎంత తెలివైన నేరస్తుడైనా ఎప్పటికైనా చట్టానికి లొంగిపోక తప్పదు. అకస్మాత్తుగా ఆ మాట ఎందుకో గుర్తుకొస్తే ఆ విషయమై ఆలోచిస్తున్నాడు అతను. మొదటి పెగ్గు గబగబా పూర్తి చేసి రెండో పెగ్లోకి వెళ్ళిపోయింది మోహిత. నీకెప్పుడైనా రొమాంటిక్ కళ్ళు వస్తూ ఉంటాయా అకస్మాత్తుగా అడిగిందామె. వస్తుంటాయి. ఎలాంటివి? అందమైన అమ్మాయిలతో శృంగారం చేసినట్లు. ఏ మగాడికైనా అందమైన అమ్మాయితోనే గడిపినట్లుగా ఎందుకు రావాలి? వికారమైన అమ్మాయిలు కారా? వారికి సెక్స్ పరమైన కోరికలు ఉండవా? కళల్లో కూడా మీ మగవాళ్ళ అమ్మాయిల్ని విభజించి చూడటం మీ మగజాతికే చెల్లు. కొంచెం కోపంగా అంది మోహిత. పోనీ నీకెలాంటి కళలు వస్తాయి అడిగాడు అతను. ఇప్పుడు కసి తప్ప కళలు లేవు. ఒకప్పుడు నాకు చిత్రమైన కళలు వచ్చేవి, రేర్ డ్రీమ్స్. సరదాగా చెప్పు. మహాపట్టణానికి దూరంగా, ఈ కృత్రిమ వాతావరణానికి దూరంగా మారుమూల పల్లెటూరు. ఆ ఊళ్ళో ఒక దేవాలయం, పక్కనే ఇల్లు, ఆ వెనక చెరువు. కాళ్లకు, చేతులకు, ముఖానికి పసుపు రాసుకుని స్నానం చేసి బంగారు బిందెతో నీళ్లు పట్టుకురావడం. దేవాలయంలో అర్చన, పూజలు. పట్టుచీరలో నన్ను చూసి నా భర్త ముచ్చటపట్టం. దేవాలయం వెనక స్తంభాల మండపంలో తన కోరిక తీర్చమని నా భర్త ముచ్చటపట్టం. నేను కాదని తిరస్కరిస్తే అతను బలవంతంగా నన్ను అనుభవించటం. అది కలైనా ఆ అనుభవం నాకెంతో ఇష్టం. చాలాసార్లు నన్ను వెంటాడే కళ అది. బాగుంది కదూ నవ్వుతూ అంది మోహిత. ఇప్పటి మోహిత ప్రవర్తనకు, ఆమె కళకు గల వ్యత్యాసం మధ్య సైకలాజికల్ పాయింట్ గురించి ఆలోచిస్తున్నాడు మైత్రేయ. దూరంగా అడవి చెట్ల మీద నుండి వచ్చే గాలి ఆహ్లాదభరితంగా ఉంది. రెండో పెగ్గు పూర్తయింది. బీచ్ ఒడ్డున నెక్కెడ్గా ఎప్పుడైనా జాగింగ్ చేశావా సడన్గా అడిగిందామె. నగ్నంగా జాగింగా? బీచ్ ఒడ్డున? చూసేవాళ్ళు పిచ్చివాడనుకుంటారు. ఎందుకు అనుకుంటారు? కళ్ళు మూసుకుని జాగింగ్ చేస్తే మనకేం భయం? గలగలా నవ్వుతూ అంది మోహిత. నువ్వెప్పుడు నన్ను నైటీలోకి మారుస్తావు అందామె. అంటే పడకు, నే కళ్ళు మూసుకుంటానులే. తన జోక్కి తనే నవ్వింది మోహిత. అంటే తనకు ప్రామిస్ చేసినట్లుగా మొదటి మర్డర్ పూర్తయింది కాబట్టి తన కోరిక తీరబోతోందా ఆలోచిస్తూ తన చేతిని ఆమె భుజాల మీద వేశాడు. ఆమె కళ్ళల్లోకి కోరికగా చూశాడు. ఆ స్పర్శ ఎంతో మత్తుగా ఉంది మైత్రేయికి. ఏ ఫీలింగ్ లేని కళ్ళతో ఆ చర్యల్ని గమనిస్తోంది మోహిత. 10 నిమిషాలు గడిచాయి. నైటీకి తొడగటం పూర్తయింది. పల్చని సిల్క్ నైటీలోంచి కనిపిస్తున్న ఆమె దేహ సంపద చూస్తున్న అతనికి గొంతు తడారిపోతోంది. గ్లాస్ అందుకుని డ్రింకును గడగడా తాగేశాడు. నాకు చేసిన ప్రామిస్ను గురించి మర్చిపోయావా? అతని ప్రశ్నకు చప్పుడు చేయకుండా నవ్వింది మోహిత. నువ్వు మర్డర్ చేశాక ఏసీ రూంలో నీ సెక్స్ కోరిక తీర్చడం అదే కదా? అవునన్నట్లుగా తాలూపాడు మైత్రేయ. మహేంద్రని ఎవరు మర్డర్ చేశారు? నువ్వా నేనా? అవును,
తను మర్డర్ చేయలేదు. ఆ ప్లాన్ ఆపరేషన్లో తను కోఆపరేట్ చేశాడు అంతే. నువ్వు మర్డర్ చేసిన మరుక్షణం నా ప్రామిస్ నిలబెట్టుకుంటాను. ఓకే? మొట్టమొదటి రోజు నీకు ఫోన్లో చెప్పినట్లుగా రొమాంటిక్ గిఫ్ట్ మాత్రం ఇప్పుడే ఈ క్షణమే నీకు ఇచ్చేస్తాను. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా? కిస్. నా దేహంలో నీకు ఇష్టమైన చోట ముద్దు పెట్టుకో అంటూ తమకపు చూపులతో అతని వైపు చూసింది. మైత్రేయ మొదట సందేహించి తర్వాత లేచి నిలబడ్డాడు. అతడు తనని ఎక్కడ ముద్దు పెట్టుకుంటాడు? పెదవుల మీద లేక గుండెల మీద? ప్రపంచంలో ఏ దేశంలో ఏ ఆడదైనా ఆలోచించే మొదటి ప్రశ్న అది. మైత్రేయ ఆమె పొడవాటి పురులను తన చేతుల్లోకి తీసుకుని ముద్దాడాడు. మళ్లీ యథాస్థానంలో కూర్చుని సిగరెట్ వెలిగించుకున్నాడు. తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అతను. జుత్తును మాత్రమే ముద్దాడి తన మీదున్న ప్రేమను ఎలా సున్నితంగా మైత్రేయ వ్యక్తం చేస్తాడని ఊహించని మోహిత కళ్లల్లో ఎందుకో కన్నీటి తడి. డ్రింక్ పార్టీ రాత్రి 9 గంటలకు పూర్తయింది. ఇద్దరు డిన్నర్ పూర్తి చేశాక తమ తమ రూమ్స్లోకి వెళ్ళిపోయారు. ఉదయం 10 గంటలు. గెస్ట్ హౌస్ వాచ్మెన్ మోహిత మైత్రేయల్ని అక్కడకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొసళ్ల పార్కుకు తీసుకెళ్లాడు. ఒకవైపు కొండలు, రెండో వైపు అడవి, మూడో వైపు పాడుబడిన గుడి. ఆ గుడికి 100 అడుగుల దూరంలో చిన్న జలాశయం, చుట్టూ ఫెన్సింగ్. ఆ పక్కనే క్యూరేటర్ కోసం 2 గదులు. ఇక్కడ క్యూరేటర్ ఉన్నాడా? అడిగింది మోహిత. రోజు ఏదో టైంలో వచ్చి వెళ్ళిపోతాడు. కార్తీక మాసంలో రెగ్యులర్గా ఉంటాడు చెప్పాడు వాచ్మెన్. జలాశయంలో మొసళ్ళు బలంగా ఉన్నాయి. నీళ్లల్లో ఈదుతూ ఒడ్డు వరకు వచ్చి నోటు తెరుచుకుని భయంకరంగా శబ్దాలు చేస్తూ మళ్లీ నీళ్లల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఈ మొసళ్ళు మనుషుల్ని తింటాయా? తెలియదు మేడం. ఇప్పటి వరకు నాకు తెలిసి ఏ మనిషిని తినలేదు. నీకు చెప్పి తింటాయా? నవ్వుతూ మైత్రేయ వైపు చూసిందామె. మరో అరగంటలో వాళ్ళు ముగ్గురు గెస్ట్ హౌస్లో ఉన్నారు. చూడు వాచ్మెన్, జయంతి వాళ్ళ రాత్రికి ఇక్కడికి వచ్చేటట్లు చెయ్యాలి. చేస్తావా? అడిగింది మోహిత. నేనెలా చేయగలనమ్మా? ప్రశ్నించాడతను. జయంతిని మర్డర్ చేయడానికి మోహిత ఎలాంటి ప్లాన్ వేసిందో ఊహించడానికి ప్రయత్నిస్తున్నాడు మైత్రేయ. ఇవన్నీ మధ్యాహ్నం తీసుకెళ్లి జయంతికి పరిచయం చేయి. తర్వాత జయంతి ఇక్కడికి వస్తాడు. సాలోచనగా మైత్రేయ వైపు చూస్తూ అందామె. వాచ్మెన్ వెళ్లిపోయాక తన ప్లాన్ని మైత్రేయతో చెప్పింది మోహిత. మధ్యాహ్నం 3:45 ఫారెస్ట్ ఆఫీసులో తన ఛాంబర్లో కూర్చున్నాడు జయంత్. వాచ్మెన్ లోనుంచి బయటకు వచ్చాక మైత్రేయ ఛాంబర్లోకి వెళ్ళాడు. వాచ్మెన్ చెప్పింది నిజమేనా? అనుమానంగా చూస్తూ అడిగాడు జయంత్. నిజమే సార్. ఏ ఊరు? హైదరాబాద్. ఫైరా లేక బ్రోకర్వా? నిజం చెప్పేయి. జవాబు చెప్పలేదు మైత్రేయ. డబ్బు అవసరమట కదా? అవును సార్. రేట్ ఎంత? 2000. రాత్రంతా మీ ఇష్టం. పిల్ల బాగుంటుందా? పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. పీజీ స్టూడెంటా? ఆశ్చర్యంగా ఒళ్లంతా కదిలిస్తూ అన్నాడు. నాకు ఒకసారి నచ్చింది అనుకో, ప్రతి వారానికి ఒకసారి తీసుకొచ్చాయి. నీ కష్టం ఉంచుకోనులే. స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు, అంటే అప్పుడప్పుడు ఈ పిల్లను నువ్వు తీసుకొచ్చావే అనుకో, నీకు 2 చేతులా రాబడి. ఇంతకీ ఆ పిల్లకు ఇలాంటివన్నీ అలవాటే కదా? అల్లరి చేయదు కదా? నా గురించి తెలిసాక, నన్ను చూశాక నా ముందు ఏ అమ్మాయి అల్లరి చేయలేదులే. నేనే బెడ్ మీద అల్లరి చేస్తాను. హుషారుగా నవ్వుతూ అన్నాడు జయంత్. ఓ పని చెయ్యి, నాకు టైం సెన్స్ ఎక్కువ. కరెక్ట్ టైంకి వచ్చేస్తాలే. మందు లేకుండా మగవుతో కాలక్షేపం బాగుండదు కదా. 2 వైట్ హార్ట్ ఫుల్ బాటిల్స్ తెప్పించు. నేను వచ్చినప్పుడు చికెన్ 65 తెచ్చుకుంటాను చెప్పి జేబులోంచి 300 తీసిచ్చాడు జయంత్. స్టూడెంట్ అమ్మాయి గురించి ఊహించుకుంటూ జయంత్ మన్మథ స్వర్గంలో తేలియాడుతున్న సమయంలో మరో 15 గంట తర్వాత మైత్రేయ అక్కడి నుండి బయటపడ్డాడు. సరిగ్గా రాత్రి 7 గంటలైంది. ఫారెస్ట్ ఆఫీసర్ జయంత్ జీపు కొండ మీద గెస్ట్ హౌస్ ముందు ఆగింది. అప్పటికే గేటు ముందు వెయిట్ చేస్తున్నాడు వాచ్మెన్తో సహా మైత్రేయ. మీకోసం వెయిట్ చేస్తున్నాం పలకరింపుగా అన్నాడు మైత్రేయ. కొన్ని పనులు చీకటి పడ్డాకే చెయ్యాలి పెద్దగా నవ్వుతూ అన్నాడు. మైత్రేయ జీపు డ్రైవర్కి చికెన్ 65 ప్యాకెట్స్ని వాచ్మెన్కి అందించాడు. వాచ్మెన్ మైత్రేయ ముందు నడవగా టీవీగా అటు ఇటు చూస్తూ వారి వెనక నడుస్తున్నాడు జయంత్. జయంత్ జీపు దిగి లోపలికి రావడాన్ని కిటికీ రెక్కచాటు నుంచి చూసి ఆ రెక్కను మూసేసి గబగబా బాత్రూంలోకి వెళ్ళి షవర్ను ఆన్ చేసి మెయిన్ స్విచ్ను ఆఫ్ చేసింది మోహిత. అప్పటికే బాగా చీకటి పడింది. ఓ పక్క సన్నటి చలి, రెండో పక్క కొండల్లోంచి వస్తున్న చల్లటి గాలి. ఈ టైంలో పవర్ కట్ ఏమిటి అన్నాడు మైత్రేయ. అతనికి మోహిత ప్లాన్ సంగతి తెలియదు. ఇక్కడికి మామూలే, గంటలో వచ్చేస్తుంది, కంగారు పడకు. అయినా మందుకు మసక చీకటి, మగువకు దట్టమైన చీకటి అవసరం. అప్పుడే సరసం రంజుగా ఉంటుంది నవ్వుతూ అన్నాడు జయంత్.
తలుపు చాటు నుంచి ఆ మాటలు విన్న మోహిత, అయితే దట్టమైన చీకట్లోనే నిన్ను చంపుతాలే, తనలో తానే అనుకుంది కసిగా. డ్రాయింగ్ రూమ్లో క్యాండిల్స్ను వెలిగించాడు మైత్రేయ. గ్లాసులు సర్దాడు, బాటిల్ ఓపెన్ చేశాడు. 3 గ్లాసుల్లో డ్రింక్ వేసి సోడాల కోసం లోపలి గదిలోకి వెళ్ళాడు. సోడాలతో బయటకొచ్చి సోడాల్ని, ఐస్ క్యూబ్స్ని గ్లాసుల్లో వేయబోతుండగా, ఈ పనులన్నీ ఆ పీజీ స్టూడెంట్ పిల్ల చేస్తే చూడముచ్చటగా ఉంటుంది, నువ్వేంటయ్యా మధ్యన విసుక్కున్నాడు జయంత్. తను తీరుబడిగా స్నానం చేస్తోంది, 10 నిమిషాల్లో వచ్చేస్తుందిలే, మనతో కలుస్తుంది, ఈ లోపల మనం స్టార్ట్ చేద్దాం అంటూ ఒక గ్లాసుని జయంత్కి అందించాడు మైత్రేయ. ఆ పిల్ల తాగుతుందా? వెరీ గుడ్, చెప్పేవి కావేం. అయితే మనం 2 పెగ్గులు ముందుంటే మజా మగాడి చేతిలో ఉంటుంది. చూడు మిస్టర్, తాగిన ఆడదానితో సరసం స్వర్గమేనయ్యా అంటూ గడగడా గ్లాస్ ఎత్తి ఒక్క చుక్క కూడా మిగల్చకుండా తాగేశాడు జయంత్. మోహిత జయంత్ గ్లాసులో వేసే సోడాలో మత్తుమందు కలిపింది. ఆ సోడానే జయంత్ గ్లాసులో వేశాడు మైత్రేయ. ఇత ప్లాన్ చెప్పిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్ పడిపోతున్నాడు మైత్రేయ. గతంలో ఇదే జయంత్ రాజేంద్ర కుమార్ తీసుకెళ్లగా పొగేనకల్ ఫాల్స్ దగ్గరలో ఉన్న గెస్ట్ హౌస్లో మోహిత అపస్మారక స్థితిలో ఉండగా జయంత్ మోహితను అనుభవించాడు. ఇప్పుడు ఆమెను జయంత్ గుర్తుపడితే ప్రమాదం ముంచుకురాదా? ఆ ప్రమాదం నుంచి మోహిత ఎలా బయటపడుతుంది? డ్రింక్ టేస్ట్ బాగుందయ్యా అంటూ 2వ పెగ్గు తానే పోసుకున్నాడు జయంత్. సోడా కూడా కలుపుకున్నాడు. తాగడం మొదలెట్టాడు. మైత్రేయ అదే టెన్షన్లో ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో నైటీలో డ్రాయింగ్ రూమ్లోకి ప్రవేశించింది. జయంత్ పక్కనే కూర్చుంది మోహిత. క్యాండిల్ వెలుగు మోహిత ఎత్తైన గుండెల మీద పడుతుంది. వాటి వైపు ఆశగా ఆపగా చూస్తున్నాడు జయంత్. మోహిత ప్లాన్ అప్పటికి గానీ అర్థం కాలేదు మైత్రికి. కావాలనే కరెంటు తీసేసి ఒకే ఒక క్యాండిల్ వెలిగించటంలోని అర్థం మైత్రేయకి బోధపడి రిలాక్స్ అయ్యాడు. ఈ విషయంలో ఎలా స్పోర్టివ్గా ఉండే అమ్మాయిలంటే నాకు ఇష్టం, గ్లాసులోని డ్రింక్ను పూర్తిగా తాగేస్తూ అన్నాడు జయంత్. తాను గ్లాస్ అందుకుంది మోహిత. గబగబా తాగేసింది. నీ పేరేంటి అడిగాడు జయంత్. స్వప్న చెప్పింది మోహిత. మిగతా వివరాలన్నీ నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. చూడబ్బాయ్, మా ఇద్దరిని ఏకాంతంగా వదిలేసి ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, ఏమంటావు స్వప్న మత్తుగా అన్నాడు జయంత్. మర్మగర్భంగా మైత్రేయ వైపు చూసింది మోహిత. మైత్రేయ సిగరెట్ ప్యాకెట్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. తనను పోలుస్తాడేమోనని భయపడిన మోహితకు ఆ ఛాయలేవి జయంతిలో కనిపించకపోవడంతో సంతోషించింది. 3వ పెగ్గును తనే స్వయంగా పోసింది మోహిత. ఆ పెగ్గును తాగుతూ, కాలేజీ అమ్మాయిలతో గడపాలని నాకు చాలా కాలం నుండి కోరిక. ఆ కోరిక ఇన్నాళ్లకు తీరుతోంది. నేనిలా వయసు మళ్లిన వాడిలా కనిపిస్తున్నానని అనుమానించుకు. నీకెంత సంతృప్తినిస్తానో చూడు మత్తుగా అన్నాడు జయంత్. అతను మనీ గురించి మాట్లాడా? తమకను నటిస్తూ అడిగింది మోహిత. చెప్పాడు. నీలాంటి ఫిగర్కి 2000 3000 ఇస్తాను. డబ్బులు రేపుంటాయి, కానీ రేపు ఉండవు కదా. నేనెవరనుకున్నావో తెలుసా? ఈ అడవికి సింహాన్ని, ఆడవాళ్లకు మన్మధుణ్ణి సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు జయంత్. నెమ్మదిగా తన కుడి చేతిని ఆమె భుజాల మీద వేసి నిమురుతూ వైపు ఆ చేతిని కదుపుతున్నాడు జయంత్. ముందు డబ్బివ్వండి, పచ్చితనం మూర్తిభవించిన పడుచులా అడిగింది మోహిత. అలాగే, కాదంటానా కాలేజీ పిల్ల అంటూ జేబులోంచి నోట్ల కట్టను తీసి లెక్కపెట్టి డబ్బును ఆమె చేతిలో పెట్టి, నాకు మూడొచ్చేసింది, బెడ్రూమ్కి పదా అన్నాడు అతను ఆయాసపడిపోతూ. అతని వైపు ఎగాదిగా చూసింది మోహిత. ఈ ఇరుకు బెడ్రూమ్లో నాకు మూడు రాదు అంది మోహిత. ఓపెన్ ప్లేస్ నీకు ఇష్టమా? నాకు ఇష్టమే. అన్నీ కొండలే కదా, ఎక్కడికి వెళదాం చెప్పు అన్నాడు జయంత్. చుట్టుపక్కల అన్నీ అడవులేగా, ఎవ్వరూ ఉండని నిశ్శబ్దం అంటే నాకెంత ఇష్టమో. ఏ చెరువు గట్టునో ఏ చెట్టు కిందో, నాకు అలాగైతే ఇష్టం. అతని చేతులకు తన గుండెలను తగిలిస్తూ అంది మోహిత. ఇలాంటి వాళ్లలో ఇలాంటి టేస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారని నాకు ఇప్పటి వరకు తెలియదులే. ఓహో, నువ్వు పీజీ పిల్లవు కదా, నాకు కూడా ఆ టైపు ఇష్టమే. పద బయటికి వెళ్దాం. నువ్వెక్కడ ఇష్టపడితే నేను అక్కడ రెడీ. చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాడు జయంత్. ఇద్దరు గెస్ట్ హౌస్లోంచి బయటకు వచ్చారు. అడవుల్లోకి వెళ్లే రోడ్డు మీద నడుస్తున్నారు. అరగంట గడిచింది. మొసళ్ళ పార్కు దగ్గరకు వచ్చారిద్దరు. కొండ మీదకి వెళదామా? జలాశయానికి ఆనుకుని ఉన్న కొండ వైపు చూపిస్తూ అందామె. నీ ఇష్టం. మరో 10 నిమిషాల తర్వాత మొసళ్లకు అతి చేరువలో ఉన్న కొండ మీద ఏటవాలు ప్రదేశంలో కూర్చున్నారిద్దరు. జయంత్ ఆమె గుండెల మీద చెయ్యేశాడు ధైర్యంగా. అప్పుడైనా కాసేపు కబుర్లాడుకుందాం అంది మోహిత. సరిగ్గా ఆ సమయంలో 2 గ్లాసులతో డ్రింక్ బాటిల్తో ప్రత్యక్షమైన జీప్ డ్రైవర్ను చూసి ఆశ్చర్యపోయింది మోహిత. డ్రింక్ లేకపోతే బండి నడవదు, అందుకే నవ్వుతూ ఆ గ్లాసుల్ని బాటిల్ని అందుకుని నువ్వు వెళ్ళిపో, జీప్ని అక్కడ వదిలేయి అని చెప్పాడు డ్రైవర్తో. జీప్ డ్రైవర్ సెల్యూట్ కొట్టి వెళ్ళిపోయాడు.
గ్లాసులో సగం డ్రింకును పోసుకుని గడగడా తాగేశాడు జయంత్. జయంత్ మూడుని, ముఖ కవళికల్ని పరిశీలిస్తోంది మోహిత. ఏంటలా సీరియస్గా చూస్తున్నావు నా వైపు? సడన్ గా అడిగాడు అతను. ఏం లేదు, కొంచెం ముందుకెళ్ళి కూర్చుంటే బాగుంటుందేమో అందామె. ఏం బాగోదు. ఎందుకు బాగోదో తెలుసా మోహిత? గట్టిగా అరిచినట్లు కోపంగా అన్నాడు జయంత్. ఒక్కసారిగా షాక్ తింది మోహిత. ఆమె ముఖంలో రంగులు మారిపోయాయి. వెంటనే జయంత్ ఐక్యూని అంచనా వేసింది. చూడు మోహిత, నేను రవీంద్రనాథ్ని కాదు, మహేంద్రని కాదు, ఐఆమ్ జయంత్. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. నిన్ను గెస్ట్ హౌస్లో చూడగానే గుర్తుపట్టాను. నా కోసం నువ్వు వస్తావని నాకు ముందుగానే తెలుసు. అందుకే నువ్వు చెప్పినట్టుగా విన్నాను. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి నీ తెలివితేటలతో నన్ను తీసుకొచ్చి నువ్వు నన్ను ఈ మొసళ్లకు ఆహారంగా వేద్దాం అనుకున్నావు. తాడిని తన్నేవాడుంటే తలను తన్నేవాడు ఉంటాడని గుర్తుంచుకో. అందుకే నా జాగ్రత్తల్లో నేనున్నాను. అందుకే పిస్టల్తో వచ్చాను. వెంటనే పిస్టల్ తీసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె గుండెలకు గురి పెట్టాడు జయంత్. ఈ క్షణమే నేను నిన్ను చంపేయగలను. మొసళ్లకు హాట్ ఫుడ్గా వేసేయగలను. కానీ చాలా కాలానికి దొరికావు కదా, నా కోరిక తీరాలి కదా. నా కోరికను తీర్చుకున్నాకే నిన్ను చంపేస్తాను. దారుణంగా. అండర్స్టాండ్? మత్తుగా కసిగా అన్నాడు జయంత్. ఒక్క క్షణం తనెలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు మోహితకు. తనను దారుణంగా అవమానించిన ఆ నలుగురు, భర్తగా వంచి తన స్త్రీత్వాన్ని హేళన చేసిన రాజేంద్ర కుమార్లను భయంకరంగా చంపాలనుకుందే కానీ వాళ్లల్లో ఏ ఒక్కడికైనా తనకన్నా ఎత్తుకు పై ఎత్తు వేసే తెలివితేటలుంటాయని ఊహించని మోహిత వెంటనే ప్లాన్ మార్చేసుకుంది. మోహిత, కుయిషి అందామె. ఆ ప్రశ్నకు చూపును చిట్లించి ఆమె ముఖం వైపు చూశాడు జయంత్. డోంట్ బ్లఫ్ మీ. నువ్వు మోహితవు కావా? నన్ను మర్డర్ చేయడానికి రాలేదా? అరుస్తూ అన్నాడు అతను. ఐఎమ్ స్వప్న, పీజీ స్టూడెంట్ని. ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నాను. నా రూమ్ నంబర్ 39. నేను అతన్ని ప్రేమించాను. మేమిద్దరం మా వాళ్ళని ఎదిరించి బ్రతకాలంటే డబ్బు అవసరం. అతని కోసమే నేను ఈ పని చేస్తున్నాను. ఇండీసెంట్ ప్రపోజల్ అనే ఇంగ్లీషు సినిమా చూడలేదా? చూసుంటే బాగుండేది. ముందున్న మొత్తం స్వర్గం అనుకుంటే ఆ స్వర్గం కోసం చిన్న తప్పు చేసి దాన్నే పెట్టుబడిగా మార్చుకోవడం నాకు తప్పు అనిపించలేదు. ఇప్పుడు నిన్ను నేను ప్రేమించి దగ్గరవడం లేదు. నా ప్రియుడితో శాశ్వతంగా సుఖంగా బ్రతకడానికి నువ్విచ్చే డబ్బు మాకు చాలా ఉపయోగపడుతుంది. అతను నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. దిస్ ఈజ్ రాంగ్ వే, ఐ నో ఇట్, బట్ ఐ లవ్ ఫర్ మై లవ్ సేక్ డూ యూ అండర్స్టాండ్ మీ? అవసరం లేనిపోని అనుమానాలతో నా మూడ్ పాడు చేశారు. డబ్బు మీరు తీసేసుకోండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. కోపంతో లేచి నిలబడింది మోహిత. ఆలోచిస్తున్నాడు జయంత్. రాజేంద్ర కుమార్ దగ్గర నుంచి ఫోన్ వచ్చాక ప్రతి కొత్త వ్యక్తిని, ప్రతి జరిగే చర్యని అనుమానిస్తున్న జయంత్ మైత్రేయిని, మోహితను కూడా అలాగే అనుమానించాడు. అందుకే గాల్లో బాణం వేశాడు. నిజంగా మోహిత అయితే వెంటనే భయపడేది. పిస్టలకు కూడా భయపడలేదంటే మోహిత కాదని నిర్ధారించుకున్నాడు జయంత్. సారీ స్వప్న, ఒక అమ్మాయి వల్ల చిన్న ప్రాబ్లంలో ఉన్నాను. అందుకే నిన్ను అనుమానించాను. కమాన్, హ్యావ్ ఎ బెగ్ ఆఫ్ డ్రింక్ అంటూ గ్లాసులోని డ్రింక్ను ఆమె పెదవులకు అందించి తాగించాడు. తన రియాక్షన్ సక్సెస్ అయినందుకు సంతోషించి అతన్నే గమనిస్తూ అంది మోహిత. మీరు ఏవేవో మాట్లాడటం, రైఫిల్ తీయడం చూసి నేనెంత భయపడిపోయానో తెలుసా? చేతులు రెండు తల కింద పెట్టుకుని నిలువుగా పడుకుంది మోహిత. చెట్ల మీద నుంచి వస్తున్న చల్లగాలికి ఆమె బయట పక్కకు తొలగిపోయింది. వెన్నెల తెల్ల ద్రాక్ష పళ్ళ రంగులో గుత్తులు గుత్తులుగా కురుస్తోంది. ఆ భంగిమలో నేల మీద కోణార్క నగ్న శిల్పం నిద్రిస్తున్నట్లుగా ఉంది మోహిత. పల్చని వెన్నెల్లో ఆమె నగ్నత్వాన్ని చూస్తున్న జయంత్ పిచ్చెక్కిపోతున్నట్లుగా ఉన్నాడు. ఈ అట్మాస్ఫియర్లో షర్టు ప్యాంటు తీసేస్తే హాయిగా ఉంటుంది కదూ అని తనలో తానే అనుకుంటూ అన్డ్రెస్ అయ్యాడు అతను. దుస్తులు విప్పుకుంటూ కొంచెం దూరంలో బండ మీద పెట్టాడు అతను. మోహిత చూపులు తన చేతికి అందే దూరంలో ఉన్న పిస్టల్ మీదే ఉన్నాయి. అప్పుడు జయంత్ అండర్వేర్తోనూ బన్నీతోనూ ఉన్నాడు. పక్కనే కూర్చుని ఆమె భుజాల మీద చేతులు వేసి ఆ చేతుల్ని కిందికి పోనిస్తున్నాడు అతను. ఎత్తైన ఆమె గుండెల స్పర్శకు పొలకించిపోతున్నాడు అతను. ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వంగాడు జయంత్. సరిగ్గా అదే సమయంలో పిస్టల్ నందుకున్న మోహిత రెండు కాళ్లతో శక్తునంతా కూడ తీసుకుని బలంగా అతని గుండెల మీద తన్నింది. అరుస్తూ పెద్ద బస్తాల జయంత్ దూరంగా పడిపోయాడు. ఊహించని సంఘటనకు అతను బెత్తరపోయి లేచి నిలబడే లోపల అతని గుండెలకేసి పిస్టల్ను గురిపెట్టి నిల్చుంది మోహిత. మిస్టర్ జయంత్, నువ్వు ఊహించింది కరెక్టే, బట్ లేడీ వీక్నెస్ వల్ల నీ తెలివితేటలు పనిచేయలేదు. నువ్వు మిగతా వాళ్లతో కలిసి నాకెలాంటి ద్రోహం చేశావో నేను నీకు మళ్ళీ చెప్పక్కర్లేదనుకుంటాను. జయంత్ ఏదో చెప్పబోతుండగానే ట్రిగ్గర్ ఆన్ చేస్తూ ముందుకు రాగసాగింది. అతను భయంతో ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ వెళుతున్నాడు. మరో 2 అడుగులు మోహిత ముందుకు వేసింది.
అదే 2 అడుగులు వెనక్కి వేసిన జయంత్ సడన్ గా కొండ అంచు నుంచి జారి మొసళ్ళు ఉన్న మడుగులో పడిపోయాడు. కొండ గుహల్లో ధ్వనించిన శబ్దానికి నిద్రిస్తున్న పక్షులు ఒక్కసారిగా లేచిపోయి పెద్ద ఎత్తున అరవటం ప్రారంభించాయి. జయంత్ వేస్తున్న కేకలకు ఆ పక్షులు బెదిరిపోయి చెట్ల మీద నుంచి ఒక్కసారిగా ఎగిరిపోయాయి. ఆ దృశ్యాన్ని కసిదేరా చూసి నడుచుకుంటూ రోడ్డు మీద ఉన్న జీపు దగ్గరకు వచ్చింది మోహిత. జీప్కు చేరబడి మైత్రేయ సిగరెట్ కాల్చుకుంటున్నాడు. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అడిగిందామె. 15 నిమిషాల క్రితం. ఇద్దరు మస్క వెన్నెల్లో మౌనంగా నడుస్తున్నారు. అరగంట గెస్ట్ హౌస్ లో ఉన్నారిద్దరు. అప్పుడు సమయం రాత్రి 11:45 దాటింది. గ్లాసులోని డ్రింకును తాగుతోంది మోహిత మౌనంగా. ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోతున్నాడు మైత్రేయ. మనం గెస్ట్ హౌస్ లోనే ఉంటామా అడిగాడు అతను. మనం ఇక్కడికి హనీమూన్కి రాలేదు. ఇంకో 2 గంటల్లో ఇక్కడి నుంచి మనం బయలుదేరుతున్నాం చెప్పింది మోహిత. అరగంట తర్వాత బాత్రూంలోకి వెళ్ళి షవర్ పిందామె. తెల్లవారుజాము 3 గంటలు దాటుతున్న సమయం. గెస్ట్ హౌస్ నుంచి కారు స్టార్ట్ అయింది. అంతకుముందు వాచ్మెన్ చేతిలో 5,000 పెట్టి పోలీసులు గాని ఇంకెవరు గాని వచ్చి అడిగితే ఈ గెస్ట్ హౌస్ లో దిగిన భార్యాభర్తలు సాయంత్రం 6 గంటలకే ఖాళీ చేసేసి వెళ్ళిపోయారని చెప్పాలి. తెలిసిందా చెప్పింది మోహిత. ఎస్ మేడం అన్నాడు వాచ్మెన్ ఆ 5,000 నోట్లని అందుకుంటూ. ఆత్మకూరు కర్నూలు రోడ్లో దూరంగా ఒక గ్రామం. ఆ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడుపడ్డ పాతకాలం నాటి కోట. కోట మెయిన్ గేట్ దగ్గర కారాపింది మోహిత. కోటకు దూరంగా చెరువు. ఆ చెరువులో రత్నాల్లో మెరుస్తున్న కలువ పూలు. అటు ఇటు కొండలు. ఇక్కడ ఆగావేంటి? ఇక్కడెవరున్నారు ఆశ్చర్యంగా అడిగాడు మైత్రేయ. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. 2 ఏళ్ల క్రితం రాజేంద్ర కుమార్కి ఏదో పనుండి ఈ ఏరియాకు వచ్చినప్పుడు ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేశాం చెప్పింది మోహిత. తనతో ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చిందా ఆలోచిస్తున్నాడు మైత్రేయ. లోపలికి నడిచారిద్దరు. ఎత్తైన స్తంభాలు, పాడైపోయిన ద్వారాలు, వేలాడుతున్న గబ్బిలాలు, పెచ్చులూడిపోతున్న గచ్చులు. ఇది ముస్లిం బాదుషా కోట. ఇది రాజ్మహల్. ఈ పక్కన రాణిమహల్. ఆ వెనుక తోట. ఆ వెనుక నాట్యశాల చెప్తోంది మోహిత. నీకు హిస్టరీ అంటే ఇష్టమా విశాలమైన మెట్ల మీద స్తంభానికి ఆనుకుని కూర్చుంటూ అడిగాడు మైత్రేయ. అవును, హిస్టరీలోని మిస్టరీ అంటే ఇష్టం అంటూ నేను చెరువులో స్నానం చేస్తాను. ఈ లోపల నువ్వు వెళ్ళి టిఫిన్ తెస్తావా అందామె. నేను స్నానం చేస్తాను అన్నాడు అతను. నాతో జంటగానా? ఎవరూ లేని ఈ నిర్జీవమైన కోటలో ఇలా తిరిగితే ఎంత బాగుంటుందో నీకు తెలుసా? నగిషీలు చెక్కిన ఈ కోట గోడల వైపు చూస్తూ అంది మోహిత. పల్లె జనం చూస్తే పిచ్చివాళ్ళు అనుకుని పిచ్చి కొట్టుడు కొడతారు సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు మైత్రేయ. సౌందర్యారాధన ఒక్కొక్కప్పుడు పిచ్చితనంలానే కనిపిస్తుంది కదూ. ఆమెకు బదులివ్వలేదు అతను. అతనికి అంతా అగమ్యంగా ఉంది. ఊళ్ళోకి వెళ్ళి టిఫిన్ తెచ్చాడు. ఇద్దరూ తిన్నాక మన ప్రోగ్రాం ఏంటి అడిగాడు మైత్రేయ. ఇప్పటికేమీ అనుకోలేదు. కాసేపు ఆ ప్రోగ్రాం విషయం మర్చిపోరా. ఆ చెరువు దగ్గరికి వెళ్దాం అంటూ చెరువు వైపు నడిచింది మోహిత. ఆమె వెనకే నడిచాడు మైత్రేయ. ఇప్పటికే 3 హత్యలు జరిగాయి. ఒకరు కర్ణాటకలో చనిపోతే 2 ఆంధ్రప్రదేశ్లో చంపబడ్డారు. ఈ పాటికే అటు కర్ణాటక పోలీసులు ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు రంగంలోకి దిగే ఉంటారు. ఏమాత్రం క్లూ దొరికినా మోహితను అరెస్ట్ చేయడం ఖాయం. ఆమెతో పాటు తనను కూడా అరెస్ట్ చేస్తారు. తన జీవితం ఎటువైపు వెళ్లనుంది? ఈమె తనను ఏ దిశకేసి తీసుకెళ్తుంది? ఈమెకు తను ప్రియుడా? పెళ్లి చేసుకోబోయే భర్త? ఈమె వ్యక్తిత్వం నచ్చా? లేక ఈమె అందమైన శరీరం మీద మోసుతోనా? ఏమీ అర్థం కాని, అర్థం చేసుకోలేని అయోమయ స్థితిలో తను ఇప్పుడు కూరుకుపోయాడు. సరదాగా ఎక్కడో ఏ పత్రికో చూసి వేసిన మొదటి అడుగు ఇక్కడి వరకు తీసుకొస్తుందని తనేమాత్రం ఊహించలేదు. మధ్యాహ్నం 3 గంటల సమయం. దట్టమైన చెట్ల మధ్య చీకటి అస్పష్టంగా కమ్ముకుంది. చీరతోనే చెరువులో స్నానం చేసొచ్చి ఒడ్డున కూర్చుంది. టవలివ్వనా అడిగాడు మైత్రేయ. నీళ్లేగా ఆరిపోతాయి. స్నానం చేశాక ఇలా ఒంటి మీద నీళ్లతో చల్లగాలిలో ఏకాంతంగా కూర్చోవడం నాకు ఇష్టం. చెరువులో స్నానం చేసి టవల్తో ఒళ్ళు తుడుచుకుని ప్యాంటు వేసుకుంటున్నాడు మైత్రేయ. షర్టు వేసుకోకుండా అలా నా ఎదురుగా కూర్చో. ఆచ్ఛాదన లేని మగవాడి వక్షస్థలాన్ని చూడడం ఆడవాళ్లకు సరదాగా ఉంటుంది. అతని వక్షస్థలం మీద నిగనగా మెరుస్తున్న వెంట్రుకల వైపు చూస్తూ అంది మోహిత. మొదటిసారి మగవాడిగా సిగ్గుపడ్డాడు మైత్రేయ. ఇవన్నీ వింత సరదాలు అన్నాడు అతను. అతని వక్షస్థలం వైపే రెప్ప వాల్చకుండా చూస్తున్న ఆమె లేచి అతనికి దగ్గరగా వచ్చి ఆ వక్షస్థలం మీద ముద్దు పెట్టుకుంది. బావుందా అడిగింది. నాకు ఇలాగే చేయాలని ఉంది అన్నాడు అతను ఆమె కళ్ళల్లోకి చిలిపిగా చూస్తూ. ఎన్నాళ్ళకి ధైర్యంగా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసావయ్యా మగడా. ముద్దే కదా పెట్టుకో అందామె నవ్వుతూ. ఆడది సిగ్గుపడితేనే మగాడు ఆమెను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆడది ధైర్యంగా ఆహ్వానిస్తే
మగాడిలో సంకోచం పెరుగుతుంది. ప్రస్తుతం మైత్రేయ పరిస్థితి అలాగే ఉంది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు. నీ ముద్దు వేడిగా ఉంది అందామె. ఆ వేడి ముద్దులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది అన్నాడు అతను. నడివేసి ముద్దులు వేడిగా ఉండవా అంటూ మువ్వల మీద పడుతున్నట్లుగా నవ్వింది మోహిత. జయంత్ నిజంగా చచ్చిపోయాడంటావా అడిగాడు మైత్రేయ హఠాత్తుగా. గుడ్, నువ్వు ఈ డౌట్ను ఎక్స్ప్రెస్ చేస్తావని నేను ఊహించలేదు. బట్ నాకు ఆ డౌట్ ఉంది. చాలాసేపటి నుంచి నేను అదే ఆలోచిస్తున్నాను అందామె. ఇలాంటిది ఏదైనా జరిగితే పేపర్లో న్యూస్ వస్తుంది కదా, రేపు పేపర్ను చూస్తే తెలుస్తుంది కదా అన్నాడు మైత్రేయ. అవును, రేపటి వరకు ఆగాలి గాఢంగా ఊపిరి పీలుస్తూ అంది. 2 గంటలకి వాళ్ళ కారు కర్నూలు చేరుకుంది. ఈ రోజు రాత్రి ఇక్కడ హోటల్లో ఉందాం రండి అంది మోహిత. మోహిత రాత్రి జిన్ తాగి పడుకుంది. మైత్రేయకి రాత్రంతా నిద్ర పట్టలేదు. రకరకాల ఆలోచనలతో గడిపాడు అతను. మైత్రేయ 6 గంటలకు హోటల్లోంచి బయటకొచ్చి డైలీ పేపర్ తీసుకుని తిరగేశాడు ఆతృతగా. జిల్లా ఎడిషన్లో కనిపించిన న్యూస్ ఐటమ్ని గబగబా చదివాడు మైత్రేయ. అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైన శ్రీశైలం ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న సి జయంత్ని ఈ నెల 11వ తేదీని ఉదయం శ్రీశైలం అడవుల్లోని జలాశయం పక్కన పోలీసులు కనుగొన్నారు. ఈ నెల 10వ తేదీన ఆఫీసు నుంచి బయలుదేరిన జయంత్ కొండ మీద గెస్ట్ హౌస్లో 2 అపరిచిత వ్యక్తులను కలిశాడని, 3 కొండ మీద గెస్ట్ హౌస్లో మందు పార్టీలో పాల్గొన్నారని, తర్వాత జయంత్ ఆ 2 వ్యక్తుల్లో ఒకరైన ఒక మహిళతో మొసళ్ల పార్క్ వద్దకు వెళ్లాడని, ఆ 2 వ్యక్తులు అక్కడ తాగారని జీప్ డ్రైవర్ చెప్పాడు. కాగా జయంత్కి స్త్రీ వ్యసనం ఉందని, అతనితో వెళ్లిన యువతి వ్యభిచారిణిగా, ఆమెతో ఉన్న యువకుడు బ్రోకర్ కావచ్చని పోలీసులు ప్రాథమిక అంచనా. ఇదిలా ఉండగా గుండె మీద, భుజం మీద 2 గాయాలను పోలీసులు గుర్తించారు. కాగా జయంత్ తల బండరాలను ఢీకొనడం వల్ల స్పృహ కోల్పోయాడని, అతని మీద హత్యా ప్రయత్నం జరిగిందా లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా అనే విషయమై దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు. అతని హుటాహుటిన హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్కు తరలించారు. అతనికి 24 గంటల్లో స్పృహ రావచ్చని డాక్టర్లు తెలిపారు. ఈ వార్తను 2-3 సార్లు చదివాక మనం ఊహించింది నిజమైంది కదూ అంది మోహిత. ఇప్పుడేం చేద్దాం? జయంత్ స్పృహలోకి వస్తే చాలా డేంజర్. అతను శాశ్వతంగా నిద్రపోయేట్టు చెయ్యాలి. అంటే నిమ్స్ ఆసుపత్రిలోంచి అతను బయటికి రాకూడదు స్థిర నిశ్చయంతో అంది మోహిత. జీప్ డ్రైవర్ గురించి మనం మర్చిపోయాం సాలోచనగా అన్నాడు మైత్రేయ. భయపడుతున్నావా నవ్వుతూ అంది మోహిత. ఇంత సీరియస్ టైంలో నువ్వే ఎలా నవ్వగలుగుతున్నావు కోపంగా అడిగాడు మైత్రేయ. ఆలోచిస్తోంది మోహిత. మరో 24 గంటల తర్వాత హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ ఏరియాలో హోటల్ రూమ్లో ఉన్నారు మైత్రేయ, మోహిత. నిమ్స్లో జయంత్ ఏ వార్డులో ఉన్నాడు? అతని దగ్గర ఎవరెవరున్నారు? అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అతను ట్రీట్ చేస్తున్న డాక్టర్ ఎవరు? ఈ వివరాలు మనకు కావాలి. కనుక్కుని రాగలవా అడిగింది మోహిత. కనుక్కుంటాను. సాయంత్రం లోపుగా మనకు తెలిస్తే చాలుగా అన్నాడు మైత్రేయ. అలాగే, విజిటింగ్ అవర్స్ ఎప్పుడో కనుక్కో అందామె. అరగంట తర్వాత బయటకు వెళ్ళిపోయాడు మైత్రేయ. మిగతా కథ తరువాత భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటాను.